హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. నూతన సంవత్సరం వచ్చేస్తోంది. మరి హిందూ బంధువులందరూ కూడా కొత్తగా రాశి ఫలాలు, మరి పరిహారాలు, మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఈ దేశం భవిష్యత్తు ఏంటి, ఈ రాష్ట్రం భవిష్యత్తు ఏంటి అని తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు కదా. ద గ్రేట్ బ్రహ్మశ్రీ, అలాగే దత్తోపాసకులు సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఇటీవల రాజకీయ పరిణామాలే కాదు, అలాగే జాతక ఫలితాలే కాదు, రాశి ఫలాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. దత్తార్పణమస్తు. ఎలా ఉన్నారు గురుగారు? దత్తానుగ్రహం, సంతోషంగా ఉన్నాను. వండర్ఫుల్ అయ్య గారు. గురుగారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే మొన్న వరల్డ్ కప్ దగ్గర నుంచి ఓకే. నిన్నటి తెలంగాణ ఎన్నికల ఫలితాల వరకు మన జ్యోతిష్యులు చెప్పిన చాలా విషయాల మీద చాలా ట్రోల్స్ నడుస్తున్నాయి విపరీతంగా. అంటే నిందలు, అంటే తప్పు చెప్తున్నారు, వీళ్ళందరూ ఉట్టుట్టి జ్యోతిష్యులే, ఫేక్ జ్యోతిష్యులు అంటూ ఇష్టానుసారంగా చాలా వీడియోలు, ట్రోల్స్ మనం చూస్తున్నాం. మరి మీరు జ్యోతిష్యులే, మీరు కూడా చాలా విషయాలు ఎప్పుడు చెప్తుంటారు మాకు. దీన్ని ఎట్లా చూడాలి అసలు? ఫలితము అనుభవించక తప్పదు. అంటే ఎవరికైనా కూడా తలరాత అనేది ఉంటుంది చూడండి. అవును. దాని ప్రభావము వీరిపైన ఉంటుంది, వీరిపైన ఉండదనే ఉండదు. మీరు అన్నారు ఇప్పుడు ట్రోల్స్ అవుతున్నాయి. ఎస్, అవును. ఒక విషయం చెప్పినప్పుడు ఆ ఫలితము నిర్ధారణ అవ్వకపోతే దాని ప్రభావం కూడా, ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజం చాలా గట్టిది. అంటే ఈ సోషల్ మీడియా అన్నటువంటిది ఎంత బలమైందంటే ఇవాళ ధైర్యంగా ఉంటున్నామంటే బికాజ్ ఆఫ్ రీసెంట్గా మేము అంతర్వేది వెళ్ళాం సముద్ర స్నానానికి. నాన్న, నేను, మామయ్య, అలాగే కొంతమంది పెద్దవాళ్ళు, వాళ్ళ వయసు వాళ్ళందరూ అందరూ అంటే ఏదో ఒక విషయం వస్తూ ఉంటుంది కదా. ఇవాళ ఒక క్రైమ్లో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ మనం ధైర్యంగా ఉంటున్నామంటే ప్రశ్నించడం వలన. ఆ చర్చలో తేలింది ఏంటంటే ఈ ప్రశ్నించడం అన్నది ఎలా ఉద్భవించింది? బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా. కాబట్టి ఈ సోషల్ మీడియా ద్వారా మనం ఏదైనా ఒక విషయాన్ని వెల్లడించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే దాని పరిణామము మీరు అన్నట్టు ఉంటుంది, కొద్ది రోజులు ఉంటుంది దాని ప్రభావం. అయితే దీన్ని ఎలా చూస్తారంటే, అవును, ఫలితం తప్పైనప్పుడు ప్రశ్నిస్తారు. ఇప్పుడు నేను ఇది ఫోన్ కాదండి, ఇదేదో ఒక యాపిల్ పండు అన్నాను అనుకోండి, నన్ను ప్రశ్నిస్తారు మీరే. తప్పదు. దాన్ని ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ జ్యోతిష్యం గొప్పదండి. లక్ష్మీకాంత శర్మ చెప్పే మాట, అతని యొక్క మాట ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ అవ్వచ్చు, కానీ శాస్త్రం ఫెయిల్ అవ్వదు. ఒక సబ్జెక్ట్ ఎప్పుడూ గొప్పదే. ఇప్పుడు ఆపరేషన్ చేశారు డాక్టరు, ఆపరేషన్ చేస్తే ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి విషయాన్ని ఆయన అక్కడ వ్యక్తపరచడంలో కానీ, అక్కడ ప్రకటించడంలో కానీ ఏదైనా లోపం అతని మనస్సును బట్టి జరిగి ఉండొచ్చేమో, కానీ సబ్జెక్ట్ ఎప్పుడు గొప్పది. జ్యోతిష్యం ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. సరే, నేను గొప్పవాడినా, అమ్మవారు నా దత్తాత్రేయ స్వామి వాక్కు ఫలిస్తుంది. అలాగే సరే చెప్పారు, వారికి ఉన్నటువంటి గతంలో వారు చెప్పినవి సక్సెస్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఇక్కడ ఎక్కువగా ఏది ప్రభావితం చేసిందంటే వారి జాతకం, కేసీఆర్ గారి జాతకము అంత బలంగా ఉండడం ద్వారా ఇక్కడ ఏమైపోయింది, జాతకంలో ఉన్న గ్రహాల యొక్క బలాన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. రైట్. కానీ ఈ పాయింట్ని మీరు బలంగా మీరు మనసులో పెట్టుకోవాలి. మీకు అందరికీ ఇది అవసరం అండి. జాతక గ్రహయోగము ఒకెత్తు అయితే దైవ బలం కూడా. ఈ దైవ బలము, జాతక బలము, తర్వాత సంకల్ప బలం. తెలంగాణ ప్రజలందరూ
కంకణం కట్టుకున్నట్టుగా ఏదో సంకల్పించారా అన్నట్టుగా ఎలా పడిపోయాయండి ఓట్లు. ఇవన్నీ కూడా కలిసి రావాలి. ఓకే. జ్యోతిష్య గ్రహ యోగం ఒకటైతే, దైవ బలం ఒకటైతే, సంకల్ప బలం, ఓకే. ఈ మూడు కూడా ఏకకాలంలో యోగించాయి. వారు సీఎం అయి కూర్చున్నారు. మీరు కూడా గతంలో రేవంత్ రెడ్డి గురించి ఏదో చెప్పినట్టున్నారు కదా? అవునవును. అది మన ఇంటర్వ్యూలోనే బహుశా. మీ మీతో దగ్గర వీడియో ఉందా? వీడియో అంటే మీరు ట్రోల్స్ చేసే ఉంటారు, ఒక్కసారి క్షమించాలి. వీడియోస్ మీరు కూడా రేవంత్ రెడ్డి సీఎం కాడు అని చెప్పినట్టున్నారు. కాదు సీఎం అవుతారు. ఓకే. అయితే అది ఎలా చెప్పాం, ఒక్క నిమిషం. అది నా ఛానల్ పేరు ఎస్ ఇక్కడ చూడండి, మనం మాట్లాడింది. ఆయన పార్టీ మారి ఆయన కరెక్ట్ ఆయన నిర్ణయం తీసుకుంటే సీఎం స్థాయి అండి ఆయనది. అసలు అతలాకుతలం అయిపోతుంది రాష్ట్రంలో. ఒకసారి కెమెరా వైపు చూపించండి. సరైన నిర్ణయం తీసుకుంటే ఇది ఎందుకులేండి, ఇప్పుడు మనం ఏదో అంటే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కదా, మీరేం చెప్పారు అని నాకు డౌట్. మీరు విన్నారు కదా, ఇక్కడ ఆయన కరెక్ట్ ఆయన నిర్ణయం తీసుకుంటే సీఎం స్థాయి అండి ఆయనది. చూడండి, అసలు అతలాకుతలం అయిపోతుంది రాష్ట్రంలో రాజకీయం. ఆయన పార్టీ మారితే కనుక ఆయన సరైన నిర్ణయం తీసుకుంటే అంతటి రేసింగ్ జాతకం ఆయన. సడన్ గా ఎక్కువ రోజులు కూడా అక్కర్లే, 3 నెలలు చాలు అటు ఇటు మాయ చేయడానికి. ఆయన నిజంగానే 3 నెలలు జరిగింది ఇదంతా మ్యాజిక్ అంతా. ఏమండి, ఇప్పుడు ఒక్కొక్క విషయం ఒక్కొక్కలాగా మనం చెప్పింది ఒకటైతే అక్కడ సృష్టించడం ఇంకోటి చేయొచ్చు. ఇప్పుడు నేను ఇదే వీడియోని కేసీఆర్ గెలుస్తారని సృష్టించవచ్చు. ఓకే. అంతా మీ చేతిలోనే, ఎందుకంటే దాన్ని కట్ చేసి ఏదో సంథింగ్. కాబట్టి ఇక్కడ ఒకటి, నేను దీన్ని ఏదో ఇదే కాదండి, గతంలో మీ ఇంటర్వ్యూలోనే ఏదో ఈ అగ్ని సంబంధితమైన ప్రమాదాలకు చెప్పాను. అంతెందుకు బాలకృష్ణ గారి సినిమా భారీ హిట్ అవుతుందని చెప్పాను, అది ఇప్పటికి ఉంది. దానికి ముందు మనం ఏదో పీఠాధిపతి బ్రహ్మం గారిది అది అని చెప్పారు చూడండి. అంటే నేను చెప్పిన రాంగ్ అయినవి కూడా ఉన్నాయి. మరి హుజూరాబాద్లో టీఆర్ఎస్ వస్తుందని చెప్పాను, రాంగ్ అయింది. అలా కాదండి, ఇక్కడ మనం ఏదో మాట్లాడాము, ఇది సక్సెస్ అయిపోయింది. ఇంకా అయ్యా శ్రీనివాస్ గారు ఓ 10,000 ఇస్తాను, దాన్ని హైలైట్ చేయండి అంటే మీరు అటువంటి వ్యక్తి. ఇవాళ నాకు తెలిసిన, నేనేదో మిమ్మల్ని పొగిడితే నాకు మంచి ప్రశ్నలు వేస్తారని ఏం లేదండి. నాకు తెలిసినంత వరకు కొన్ని 10-20 ఛానల్స్ కంటిన్యూ ఇంటర్వ్యూ అడిగినా ఎందుకు ఇవ్వను? ఒక ఎథిక్స్ ఉన్న పర్సన్తో మనం మాట్లాడితే మనకు కొంత విలువ ఉంటుంది. ఇక ట్రోలింగ్ కామెంట్స్ అంటారు, అవి కామన్ వస్తూనే ఉంటాయి. నేను మీతో చేసినవన్నీ మీకు డబ్బులు ఇచ్చో లేదంటే బతిలాడో రిక్వెస్ట్ చేసో దాన్ని హైలైట్ చేయండి అంటే దానివల్ల లక్ష్మీకాంత్ శర్మకు ఉపయోగం ఏంటి? మీరు ఇవాళ పొద్దున 10ంటికి వస్తా అని చెప్పారు, రాత్రి 10ంటికి వచ్చారు. మీరు చెప్పండి. ఇప్పుడు నా పరిస్థితికి అదే అంటున్నా శ్రీనివాస్ గారు, ఒకటి నేను బలంగా నమ్ముతాను, ప్రతి నెల లేదా ప్రతి వారం లేదా ప్రతి 15 రోజులు ప్రతిరోజు ఇలా కొన్ని నియమాలతో మన జీవితాన్ని గడిపితే భగవంతుడన్నవాడు ఉన్నాడు, రక్షిస్తాడని ఒక నియమంతో ప్రయాణిస్తే ఎవ్వరి సపోర్ట్ అక్కర్లేదు, దేవుడే అన్ని దారులు చూపిస్తాడు. ఓకే. నా కష్టాలు రాలేదా? భగవంతుడు మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చి కూర్చోబెట్టలేదా? నాకు ఆ ఆత్మతృప్తి ఉంది, ఆ సంతృప్తి ఉందండి. ఎందుకు అంటే నేను నా దత్తాత్రేయ స్వామి మాలామంత్రం పట్టుకున్నాను, నన్ను ఆయన రక్షిస్తున్నాడనే నమ్మకం నాకుంది. ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరు, మిమ్మల్ని ప్రతి ఒక్కరిని దైవశక్తి అంతెందుకు సార్, శ్రీనివాస రామానుజులు ఎంత గొప్ప ఆయనకున్న నాలెడ్జ్. ఆయన 32 ఏళ్ళు ఆయన ఆయుష్ అంతే. ఆయన తండ్రి గారు శ్రీనివాస అయ్యంగారు, ఆయన ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆయనకున్నటువంటి దైవభక్తి అవ్వచ్చు, నమ్మకం అవ్వచ్చు, తెలివితేటలు అవ్వచ్చు, సబ్జెక్ట్ అవ్వచ్చు, దేన్ని విమర్శించలేదే, ప్రతిదాన్ని ఇది ఉంది అని ప్రూవ్ చేశాడు. అండ్ ఆయన బ్రతికిన ఆ తక్కువ వయసులో ఇప్పటికీ చెప్పుకునే విధంగా ఆయన ఆయుష్ అలాగే ఉందా లేదా? మనిషి లేడంతే ఆయుష్. ఏమంటే నమ్మకాలు ఎప్పుడు కూడా
దాన్ని ఏమంటారంటే వృత్తిగా పుట్టినవి కాదు, వెటకారం కాదు, నమ్మకము. ఫలానా వ్యక్తి నమ్మాడు అంటే ఆ వ్యక్తిలో నుంచి నమ్మకం పుట్టింది అంటే అది నిజము అన్నటువంటి నిర్ధారణ అయ్యాకే. మీరు వృత్తిగా నమ్ముతారండి? ఏమి రాకుండా ఏదో దాన్ని ఏమంటారు, ఏదో పంచాంగంలో కాపీ కొట్టుకుంటే ఏదో నేను మాట్లాడితే నన్ను పిలుస్తారు ఇంటర్వ్యూకి. నమ్మకం గొప్పది శ్రీనివాస్ గారు. మనం దేన్ని హేళన చేయకూడదు. ఇవాళ నా మాట ఒకటే, సరే లక్ష్మీకాంత్ శర్మ ఇవాళ ఈ విషయం చెప్పాడు, ఇప్పుడు నేను రాశి ఫలాలు చెప్తాను, మీరు అడుగుతారు. అందులో 8 రాశులు కరెక్ట్గా చెప్పొచ్చు, 4 రాశులు చెప్పకపోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ మనం మాట్లాడినప్పుడు నీ జాతకరీత్యా ఇగో ఈ ఫలానా రాశి, ఈ ఫలానా గ్రహం, ఫలానా ఇది అని చెప్పే నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. దానికి సంబంధించింది ఫలానా ఇది ఇలా ఎందుకు జరగలేదు, జరిగిన వాళ్ళు ఉంటారు, వాడు ఎక్కడో ఉంటాడు, వాడు బయటికి రాడు. ఇప్పుడు నేను 3 సింహరాశి వారికి పెళ్ళి అవుతుంది అంటాను, ఆ 2 పెళ్ళైన వాడు ఉంటారు బానే, ఆ ఒకడు పెళ్లి కాని వాడు వచ్చి వాడే పెడతాడు గొడవ, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందని. ఆయన 2 సంగతి ఏంటి మరి? ఇక్కడ ఫలిత భాగము మళ్ళీ బయటికి రారు అసలు. ఎందుకు వస్తారు సార్? నామూషి. ఇవాళ జ్యోతిష్యం అంటే ఎలా అయిపోయిందంటే చాలా 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 ఎలాగంటే జాతకాలు నమ్ముతావా నువ్వు అని హేళన చేసే పరిస్థితికి అయిపోయింది. ఎంతెందుకు సార్, ఇవాళ జనాలలో కూడా చెప్పే విధానాల వల్ల దీనిపైన నమ్మకం కోల్పోతారు. రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్య శాస్త్రము అంతరించిపోవడం తథ్యం. ఎందుకు అంటే దానికి కారణాలు చెప్పే మాట ఎలా ఉండాలో తెలుసా? భయపెట్టడము, లేదంటే ప్రలోభాలకు గురి చేయడము, లేదంటే మానసికంగా ఇప్పుడు మనోభావాలు తినే విధంగా మాట్లాడటము. శాస్త్రాన్ని ఎలా చెప్పే విధానం కూడా చాలా ముఖ్యం. ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు నిన్న పేపర్లో చూడండి, ఏదో చేతపళ్ళ పేరు మీద హత్యలు చేశారట 8 మంది 9 మంది. ఇప్పుడు దానివల్ల ఎవరికి చెడ్డ పేరండి? అందులో భాగం లక్ష్మీకాంత్ శర్మ కూడా కొంత మోస్తాడుగా. మోస్తాడు, ఎందుకు మోయడు? ఒక ఆసుపత్రిలో ఒక దారుణం జరిగిందంటే ఆసుపత్రిలో ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులా, కానీ ఆ పేరు చెడ్డ పేరు పడుతుంది, హాస్పిటల్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా ఇవాళ జ్యోతిష్య శాస్త్రంలో మనం ఇప్పుడు మీరు అన్నారే సోషల్ మీడియా రావడం వల్ల కొంత ఇటువంటి దుర్మార్గాలకు కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇష్టం వచ్చినట్టుగా ఒక చిన్న మాట మీకు ఇది దాన్ని ఏమంటారు అనిపించవచ్చు. గడపనట డ్రిల్లింగ్ మిషన్ పెట్టి డ్రిల్ వేసి దాంట్లో నూనె పోసి దీపం పెట్టాలట. చండాలమైనటువంటి పరిహారాలతోని ఇటువంటి దారుణాలు అనేవి ఎప్పుడైతే ఇప్పుడు ఏముంది సార్, ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసి ఒక ఛానల్, అంతే, నాకు ఎంతసేపు రావటం, దాంట్లో ఒక వాయిస్ మెసేజ్ పెట్టడం, కడపకు రంధ్రం పెట్టడం ఏంటంటే డ్రిల్లింగ్ మిషన్తో కడపకి రంధ్రం పెట్టి ఫలానా టైంలో ఫలానా రాహుకాలంలో కొంచెం నూనె పట్టేటట్టుగా అందులో నానినటువంటి ఒత్తి పెట్టి వెలిగిస్తేనట విశేష ధనలాభం అట. ఇవే ఆ పరిహారాలు, ఇవే. దానివల్ల ఏంటి, దానివల్ల ఏమవుతుంది? ఇల్లు కాలిపోద్ది. ఇల్లు కాలిపోవడం అసలు ముందు శాస్త్రం పైన అపనమ్మకం కలగట్లే, దారుణం. దయచేసి ఇప్పుడు నేను అదే అర్థించడం, ప్రార్థించడం ప్రతిరోజు భగవంతుడు. నిన్న అంతర్వేది వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఒకటే నమస్కరించాను, నన్ను ఎంతకాలం ఉంచుతావో నిన్ను ఇది ఉంచు అది ఉంచని అడగా, ఉంచినంత వరకు నన్ను ఈ జన్మకైతే ఈ ఫలానా బ్రాహ్మణ జన్మెత్తి ఈ వృత్తిలో ఉండని అన్నావు కదా, ఈ వృత్తిని బ్రతికించు, ఈ శాస్త్రాన్ని బ్రతికించు, అది నీ చేతిలోనే ఉంది కదా. నమ్మకాలు అనేవి నేను పెంచమని అడగను, తుంచమని అడగను. దుర్మార్గం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళు, నువ్వే కదా ఖండిస్తావు. లక్ష్మీ నరసింహావతారం నీదే కదా. నేను అదే కోరి ఇంకా చాలా గమ్మత్తైన ఉన్నాయి. ఏదో చెప్తే నేనేమైనా పత్తిత్తా అనే కామెంట్స్ మళ్ళీ మొదలవుతాయి. నేనేమి గొప్పవాడిని కాదు సార్, నా శాస్త్రం గొప్పది. నేను చెప్పే మాటలో మీకు జెన్యూనిటీ ఉంటే మీరు నమ్మి ఆచరించండి. జ్యోతిష్యం ఒకవైపు అయితే సరే, దాని మీద మీరు ఖండించారు, ఆవేదన, ఇది ఖండించడం కూడా కాదు, రైట్.
అర్థించడం. రైట్. ఈ నేపథ్యంలో మరి కేసీఆర్ గారి ఆరోగ్యం ఏంటి? ఒక్కసారిగా రాష్ట్రం అంతా షాక్ గురైంది. ఆయన అనారోగ్యం కావచ్చు, అవును. ఆయన ఓటమి కావచ్చు. అది ఏంటి? ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఇది? ఇది అష్టమ శని ప్రభావము. ఇప్పుడు మీరు అడిగారు సార్. ఇప్పుడు జారి పడడము, లేదంటే దెబ్బ తాకడము, ఆపరేషన్ అవ్వడం, ఇవన్నీ శనొచ్చి చేశాడా ఆపరేషను, శనొచ్చి బ్రతికించాడంటే నేను సమాధానం నేను చెప్పలేను. అలాంటివి ఎందుకంటే అడగను. నేను అలాంటివి మాట అడగను. నేను ముందే దాన్ని వివరించుకోవాలి. రైట్. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో ఈ బిజీ లైఫ్‌లో మంచిని పట్టుకొని ప్రయాణించడమే మాకు తెలుసు. కళ్ళు లేనివాడు ఎవరైనా దారి చూపిస్తే వాళ్ళ వెనకాల ఫాలో అవ్వడం. అలాగే పలానా దేవుడు, ఉపనిషత్తు, వేదం, శాస్త్రం నమ్ముకో, దండం పెట్టు, దీన్ని పరిగెత్తడమే నాకు తెలుసు. దట్స్ వై ఇక్కడ మీరు అడిగిన దానికి నాకు తెలిసిన సమాధానం ఏంటంటే శాస్త్రంలోకి వెళ్తాను. వెంటనే నేను అదేగా. ఇక్కడ రాశ్యాతు ఫిబ్రవరి ఆయన పుట్టిన నెల 2వ నెల. అండ్ ఆయన జాతకరీత్యా లగ్నం మేష లగ్నం. లగ్నాతు చతుర్థ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. ఇక్కడ చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు. అయితే ఈ చంద్రాతు గోచార ఫలితం ఎప్పుడైనా ఎలా మనం లెక్క వేసుకోవాలంటే చంద్రాతు గ్రహాలు ఎలా ఉన్నాయి. చంద్రాతు అష్టమంలో శని ఉన్నాడు. ఇక్కడ చంద్రుడికి శనికి షష్టాష్టకం అంటారు దాన్ని. ఎందుకంటే ఈయన ఎప్పుడైనా ఏ గ్రహమైనా అష్టమంలో ఉంటే ఈ స్థానానికి అంటే చంద్రాతు తీసుకుంటే ఈ స్థానానికి షష్టమ స్థానము, అష్టమ స్థానం. ఇక్కడి నుంచి లెక్క వేస్తే అష్టమం, అక్కడి నుంచి లెక్క వేస్తే షష్టమం. కాబట్టి ఈ షష్టాష్టక స్థితి అపనిందలు కానీ అని ఎందుకు పెడతారో తెలుసా? ఇప్పుడు చాలామంది మీరు ఎందుకు ఖచ్చితంగా నేను ఏ రోజు చచ్చిపోతాను, లేదంటే నాకు ఇప్పుడు ఈ నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది, నాకు వాంతి అవుతుందా, తిన్నది అరుగుతుందా అని అడుగుతుంటారు కదా. ఎస్, అది కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు సార్. బట్ దానికి కావాల్సినటువంటి శక్తి ఏంటో తెలుసా? అపారమైన తపశ్శక్తి కావాలి. ఇవాళ నాకైతే ఆ శక్తి లేదు. నాట్ ఓన్లీ లక్ష్మీకాంత్ శర్మ, ఎనీబడి. ఇవాళ ఋషులు, ఇప్పుడు గౌతమ మహర్షి ఉన్నారు, విశ్వామిత్రుడు ఉన్నారు, వశిష్ఠుల వారు ఉన్నారు. వారి స్థాయికి ఎందుకు ఎంత తపస్సు చేసినా వెళ్ళలేము అంటే, ఇప్పుడు మీరు ఒక సెంటు కొట్టారు సార్, ఎంబడే ఆ వాసన పీల్చుకొని నేను కొంతైనా దానిపైన దృష్టి పెడతాను. లేదు, ఒక కురులు అంటే ఒక అందమైనటువంటి ఒక రూపం కనపడింది, దానికి మనం దృష్టి దోషాన్ని పొందుతాం. ఇలా కొన్ని ప్రతి నిత్యము కూడా లేచినప్పటి నుంచి పడుకునే లోపు కొన్ని దోషాలు దృష్టి దోషాల చేత తపస్సుని భంగం చేస్తున్నాయి. అందువల్ల యాక్యురేట్ ఫలితం అనేది మనం నిర్ధారణ చేయలేము. రెండోది, ఇక్కడ కర్మ ఫలితం ఒకటి ఉంటుంది. ఇప్పుడు శ్రీనివాస్ గారు జన్మించినప్పుడే శ్రీనివాస్ కెమెరామ్యాన్ పుట్టొచ్చు, కానీ మీరు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆయన ఎందుకు కెమెరామ్యాన్గా ఉన్నాడు అన్నదానికి కూడా ఆయన జననంలో ఆయన కర్మ ఫలితాన్ని బట్టి అనుభవించే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మనం టాపిక్ అనేది ఇప్పుడు కేసీఆర్ గారిది మనం మాట్లాడాం చూడండి. ఇక్కడ అష్టమ శని ప్రభావము చేతనే, ఎస్, అష్టమ శని ప్రభావం చేతనే ఆయనకు అనారోగ్యం రావటము. ఇక్కడ నేను బ్రాకెట్లో ఇంకోటి లింక్ పెట్టాను, అపనింద కానీ, అపజయం కానీ, అనారోగ్యం కానీ. ఈ బ్రాకెట్స్ ఎందుకు అంటే ఏదో ఒకటి తాకితే రాయేసుకోవడం కాదండి. ఇక్కడ ఆయన కర్మ ఫలితాన్ని బట్టి కూడా లెక్క వేసుకోవచ్చు. ఎందుకంటే రాహుదశ జాతకము, మళ్ళీ ఆయన జననాతు ఇన్ని సంవత్సరాలు అయితే ఇన్ని సంవత్సరాలకు ఇగో ఈ సంవత్సరం ఈయన పుట్టింది, ఈ సంవత్సరం మళ్ళీ ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్నేళ్లకు ఇగో ఇంత కర్మ ఫలితం ఈయన అనుభవించాడు, ఇంత పుణ్యం చేశాడు, ఇంత పాపం చేశాడు. ఎస్, దానికి సంబంధించినటువంటి ఇగో ఈ టైంలో ఇలా. ఇక్కడ మళ్ళీ ఇంకోటి, ఆయన కడుపున పుట్టినటువంటి అబ్బాయి అమ్మాయి వీళ్ళ టైం కూడా త్రికోణం. ఇక్కడ వాళ్ళ టైంని బట్టి కూడా ఈయన కరెక్ట్గా దెబ్బపడినప్పుడు వాళ్ళు కూడా కొంత దాని యొక్క ఫలితాన్ని మోస్తారు కదా. ఆ మోచిన ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది విశ్వం. కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితులు కానీ, అపజయాలు కానీ, ఒక రాహుదశ, మరి రాహుదశలో యోగం అనుభవించాలి. కానీ ఇక్కడ అష్టమ శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఎలా దాన్ని లెక్క వేయాలి? ఎవరూ లెక్క వేయలేరు. ఎందుకంటే రాహుదశ యోగము, కానీ అష్టమ శని ఎప్పుడు ఎలా ఏంటి దాని యొక్క ప్రభావితం నెగిటివ్గా ఉంటుందా అన్నది వాళ్ళ పుణ్య పాపాలని బట్టి కూడా మనం లెక్క వేసుకోవాలి. కాబట్టి ఆయన ఆరోగ్యరీత్యా లేదా ఆయన అపజయం కానీ లేదా ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఆరోగ్యం కోలుకుంటాడు. డాక్టర్లే చెప్తున్నారు, మేము చెప్పేదండి.
రెండోది ఈ అష్టమ శని కాబట్టి అపనిందలు లేదా అనారోగ్యం అవన్నీ మనకు కనపడ్డాయి, అపజయం అన్నీ వచ్చి పడ్డాయి. అవును. ఈ ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి వారిది, అష్టమంలో కుంభంలో శని ఉన్నాడు, ఆ ప్రభావం. ఉమ్. గోచారాతో రాహు నవమంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అష్టమ శని ప్రభావము ఎక్కువగా నెగిటివ్ ఫలితాన్ని ఇచ్చింది. ఓకే, ఓకే. పార్లమెంట్ ఎన్నికల వరకు ఆయన పునర్వైభవం సంతరించుకుంటారా? ఆ, పునర్వైభవం అంటే ఇందులో ప్రశ్నలో కొంత నాకు కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ ఏం లేదు, నేను క్లియర్గానే అడిగాను యాక్చువల్గా. చెప్పండి. అంటే పునర్వైభవం అంటే రెండు రకాలు. ఒకటి ఆరోగ్యపరంగా పునర్వైభవం, రెండోది అంటే శక్తియుక్తులను సమకూర్చుకోవడం, రెండోది పార్టీలో అది ఎన్నికల్లో విజయం, పార్లమెంట్ ఎన్నికల్లో విజయం. పార్లమెంట్ ఎన్నికలు అంటే మీరు అనేది కేంద్రంలోనా? ఎస్, ఎంపీ ఎలక్షన్స్ వచ్చే 3-4 నెలల్లో రాబోతున్నాయి. నేను ఈ రాజకీయ ఫలితము అన్నటువంటిది ఎట్లా అంటే శ్రీనివాస్ గారు, నేను చెప్పదలుచుకోలే. ట్రోలింగ్స్కి భయపడుతున్నారా? నాట్ ట్రోలింగ్స్ అండి, ట్రోలింగ్స్ ఏముంది, ఇదివరకు నన్ను ఎంత డిఫేమ్ చేశారు, నాట్ ట్రోలింగ్స్. ఇక్కడ ఏమైపోతుంది అంటే మనం చెప్పినటువంటి ఈ రాబోయే రోజుల్లో ఒక యాక్ట్ కూడా తీసుకొస్తారు గవర్నమెంట్. ఎప్పుడైతే ఎలక్షన్ల ముందు ఇలా చెప్పారో దీనివల్ల ఓట్లు ప్రభావితం అవుతున్నాయి, ఈ సెక్షన్ ప్రకారం కేసు పెడతాం అనేది కూడా వస్తుంది, మీరు చూడండి రాబోయే రోజు. ఓకే. అయితే సరే, అది ఒక పక్క. నేను ఎందుకు చెప్పదలుచుకోవట్లేదు అంటే ఇక్కడ దీని వలన మంచి అన్నది నాకు ఉపయోగం ఏంటి ఒకటి, రెండోది ఇతరులకు ఉపయోగం ఏంటి. నేను మేషరాశి గురించి చెప్పానంటే పలానా మిర్రర్ ఛానల్లో చూసేవాళ్ళు పలానా వాళ్ళు లాభపడతారు అంటే జ్ఞానోదయం అనేది ఎలా మనకు ప్రతిదీ ఎలా మనకు మైండ్లోకి వస్తుంది అంటే జరిగే ఇన్సిడెంట్స్ ద్వారానే వస్తుంది. ఓకే. ఎస్, కేసీఆర్ గారు ఆరోగ్యం గురించి అడిగారు, చెప్తాను. ఎందుకంటే ఆయన ఎన్నో దాన ధర్మాలు చేశాడు, ఎంతో మందిని ఆదరించాడు, కాబట్టి ఆయన ఆరోగ్యం చెప్పాను. ఇక్కడ మీరు అన్నటువంటి ఆరోగ్యరీత్యా అనుకూలంగా ఉంటుంది. ఓకే. మీరు అన్న పార్లమెంట్ ఎలక్షన్ల వరకు కాదండి, ఆయన సంక్రాంతి వెళ్ళడంతోనే ఆరోగ్యరీత్యా చాలా వరకు కుదుట పడతాడు, అదేమి ఇబ్బంది లేదు. ఇక వాట్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే ఈ ఎలక్షన్లకు సంబంధించి చెప్పి చెడు అవ్వడమే తప్ప దానివల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదని నా భావన. ఓకే, 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 రైట్. ఇది చెప్పండి, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఓకే. సో ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఈ ప్రభుత్వం మనుగడ స్థిరంగా ఉంటుందా? స్థిరంగా ఉంటుందా అంటే ఇక్కడ శాస్త్ర ప్రకారము మనము గతంలో చెప్పుకున్నట్టు ఒక వ్యక్తి ద్వారా మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందింది. అండ్ వారి ఆలోచనలు, వారి యొక్క ఆచరణ విధానము ప్రజలకు లబ్ధి కలిగి ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తే చాలా బాగుంటుంది. 100%. ఇక్కడ జ్యోతిష్యము అన్నది మనం పట్టుకుంటేనేమో ఒక పార్టీ వైజు కాంగ్రెస్ అంటే మృగశిర నక్షత్రము మిథున రాశి వస్తుంది. ఆ మిథున రాశ్యాతు గురుబలం అనేది అద్భుతంగా ఉంది. ఎందుకంటే మిథున రాశికి లాభంలో గురువు ఉన్నాడు అండ్ వ్యయంలోకి వస్తాడు, ఇంకా మంచిది. అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది తులారాశి. ఎందుకంటే నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇద్దరిట్లో ఎవరిది చూడాలంటే ఇద్దరిది చూసే పరిస్థితి వాళ్ళ. బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ది ఎవరిది చూడాలంటే కేసీఆర్ గారిది చూడాలి, ఎందుకంటే ఆ ఉద్భవించింది కేసీఆర్ గారి వల్ల. కానీ ఇక్కడ పూర్వ వైభవాన్ని పొందింది మాత్రం రేవంత్ రెడ్డి గారి ద్వారా, అది యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇద్దరిది చూసుకుంటే తులారాశ్యాతు కూడా రాహు షష్టమంలో ఉన్నాడు. ఆయన నిర్ణయాలు ఎవరెన్ని చెప్పినా కూడా, ఎవరెన్ని సలహాలు ఇచ్చినా కూడా ఆయన నిర్ణయాలు తప్పకుండా సక్రమంగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో గురుగారు, ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్ నెలాఖరులో చాలా ముఖ్యమైన పండుగలు ఒక 3 ఉన్నాయి. ఓకే. మొదటగా మీరు దత్తోపాసకులు అయ్యా. సో ఈ నెలలో దత్త జయంతి కూడా ఉంది. అవును. ఏంటి దాని విశిష్టత ఏంటి? దాన్ని ఎట్లా జరుపుకోవాలి? దత్తాత్రేయ స్వామి జయంతి ఎంతో గొప్పది. ఇవాళ నేను ఈ అమావాస్య వెళ్ళిపోయిన తక్షణమే ఉపవాస దీక్ష స్టార్ట్ చేస్తా. ఎప్పటి వరకు? పౌర్ణమి వరకు 15 రోజులు.
పాపానాం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ. మనము ఎన్నో పాపాలు చేస్తూనే ఉంటాం, తెలిసి తెలియక రెండు ఉంటాయి ఇందులో. అవును. కాబట్టి ఈ పాప హరణము జరగాలి అంటే దత్త జయంతి మనకు ఋషులు అందించిన ఒక వరం. ఓకే. ఏం చేయాలి? దత్త పౌర్ణిమ, మార్గశిర పౌర్ణిమ. నేను చూడండి విధి ఎలా అంటే ఒక జన్మకు కూడా ఎంతో కారణం ఉంటుందని. నేను పుట్టింది మార్గశిర మాసం, దత్త జయంతి ఉన్న మాసంలోనే నేను పుట్టాను. అందులో నాకు అత్యంత ఇష్టమైనటువంటి స్వామి దత్తాత్రేయుడు. ఆయనకి ఏదైతే రోజు ఇష్టమో అదే గురువారం జన్మించాను. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఏదో ఈ దత్తాత్రేయ స్వామి యొక్క మంత్రాన్ని పట్టుకోవడానికి కూడా నా పుట్టుకకు ఏదో కారణం ఉండుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ దత్త పౌర్ణమి అన్నది సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మార్గశిర పౌర్ణమి. అది దత్త పౌర్ణమి. ఆ రోజు ఏంటండి అంటే ఆ రోజు పాపాన్ని హరింపజేసుకోవడం, మానవాళి వాళ్ళ పాప ప్రక్షాళన కోసము చేసుకునే పరిహారాలు కొన్ని ఉంటాయి. తద్వారా మానవాళికి పాపం హరిస్తుందని ఋషులు మనకు అందించారు ఆ పరిహారం. తలస్నానము. అయితే తలస్నానం కూడా శిరస్సున నూనె రాసుకొని చేయాలి దత్త జయంతి రోజు. కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె అయితే ఇదివరకు మనకు ఒరిజినల్ దొరికేది, చేసేవాళ్ళు. ఇప్పుడు కొబ్బరి నూనె అని మేము సజెస్ట్ చేస్తున్నాం. ఈ కొబ్బరి నూనె రాసుకొని తలస్నానాన్ని ఆచరించాలి. రెండవది, దత్తాత్రేయ స్వామి జయంతి రోజు బెల్లము బియ్యపిండి కలిపినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి స్వీకరించాలి మనం. బెల్లము బియ్యపిండి, అది అప్పాలే అవ్వచ్చు, లేదు ఉత్తిగా కలిపి కూడా మనం నైవేద్యం పెట్టి తినొచ్చు, ఎందుకు మధురమే. కాబట్టి ఈ పూర్వయోగము అంటే మనకు ఋషులు అందించిన వాంగ్మయం అంతా కూడా పూర్వయోగం. దత్తాత్రేయ స్వామి జయంతి రోజు ఒకటి తలస్నానం, రెండవది స్వామికి బెల్లము బియ్యపిండి కలిపిన పదార్థం నివేదించడం, మూడవది దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదవాలి. ఎలా అంటే ఓం దత్తాత్రేయాయ నమః సర్వగురవే నమః ఇలా కాదు, పెదవులు నాలుక కదలకుండా చదవాలి. ఇది ఎంతటి పాపాన్ని హరిస్తుందంటే ఇలా పుస్తకమో ఫోనో మనం పెట్టుకొని, ఇప్పుడు నేను 4 నామాలు చదివాను అంటే మనకు అదేదో చెప్తా, మూవీలో చెప్తుంటారు కదా, ఏదున్నా రియాక్షన్ లేకుండా చూసాం కదా. అలా మీకు ఒక్కటే అండి, దత్తాత్రేయ స్వామి యొక్క అష్టోత్తరాన్ని దత్త జయంతి రోజు నాలుక కానీ పెదవులు కానీ కదలకుండా వాయు దిగ్బంధనం అంటే ఆ నామాన్ని అలా మౌనంతో ధ్యానంతో పారాయణ చేస్తే విశేష పాప హరణం జరుగుతుంది. ఈ నియమాలు ఈ 3 ఆచరిస్తే చాలు. ఇది అసలు ఇది వినడానికి కూడా ఎంత బాగుంది చూడండి. మీకు ఏ విధంగా మీరు చెయ్యలేకుండా ఉండొచ్చండి. ఎవరు ఆఖరికి దాన్ని ఏమంటారు, కాళ్ళు లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అంగవైకల్యంలో ఉన్నా చేసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు ఈ పారాయణ. ఎంత తపస్సు తెలుసా ఇది. అసలు ఉపనిషత్తుల్లోనే చెప్పారు, మనం ఎప్పుడైతే మంత్రాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉచ్ఛ్వాస నిశ్వాసలని బంధించకుండా ఏది పడితే అలా మంత్రం చదవకూడదని చెప్పారు. ఈ నియమం పాటించి అష్టోత్తరం పూర్తి చేస్తే చాలు. అదేమి అంత సులువేం కాదండి. మనస్సు వెంపర్లాడుతూ ఉంటుంది, ఎలా పడితే అలా వెళ్ళిపోతుంది. ఫోన్ వైపు అటువైపు ఇటువైపు గుంజేస్తూ ఉంటుంది. అండ్ మౌనంతో ధ్యానంతో నామం పలికితే దాని పవర్ 10 ఉంటుంది. ఒక్కసారి మీరు రేపు పొద్దున ఎప్పుడో కూర్చున్నప్పుడు మీరు మీకు ఏదో ఒకటి చదువుకుంటారు కదా, నేను చెప్పిన విధానంతో చదివి చూడండి. ఈ దత్త జయంతి నాడు ఈ విధంగా ప్రాయశ్చిత్తం చేస్తే పాప హరణం జరుగుతుంది. గురుగారు, అంటే ఇది మౌలికమైన ప్రశ్న, ఎవరి దత్తాత్రేయుడు? త్రిమూర్తి రూపం. ఇక్కడ ఒక కోరిక కోరతారు. ఏమిటి ఆ కోరిక అంటే 3 రూపాలు కలిస్తే చూడాలి. అత్రి అనసూర్య, ఆ అమ్మ అత్రి, అందుకే అత్రిపుత్రాయ విద్మహే అవధూతాయ ధీమహి
తన్నో దత్త ప్రచోదయాత్. పాతివ్రత్యం ఇక్కడ ఏంటి? ఆ పాతివ్రత్యాన్ని కూడా ఇక్కడ ఎన్ని జీవితంలోనే కాదండి, మహానుభావులకు ఋషులకు కూడా ఎన్నో 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 పరీక్షలు పెట్టారు. ఆవిడకి ఏంటి ఆవిడకు ముగ్గురికి కూడా ఆవిడ శరీరం పైన నూగుపోగు లేకుండా భోజనం పెట్టాలన్నది ఆమెకు అక్కడ సంకల్పం ఏర్పడుతుంది. అంటే ఒక ప్రశ్న వచ్చింది ఆవిడకు, ఇగో ఈ విధానం అని చెప్పి ఒక ప్రశ్న ఏర్పడింది. మరి ఆ పతివ్రత కదా, పతివ్రత ఏం చేసిందో తెలుసా? ముగ్గురిని చిన్నపిల్లల్ని చేసి అన్నం పెట్టింది. ఇలా మనం వింటూ ఉంటే కథలు ఎంత అద్భుతంగా ఉంటాయి. అసలు ఒక కోరికతో ఉద్భవించిన రూపం దత్త రూపం. ఓకే. అందుకే ఏ కోరిక ఉన్నా అనేక కోరికల్ని నెరవేరుస్తాడు. మీరు ఎంతోమంది ఇంకా కర్ణాటకలో అయితే ఇంకా ఆయన కొలవని శరీరం ఉండదు, ఆయన్ని పూజించిన శరీరం ఉండదు, అంతలా విశ్వసిస్తారు. దత్తాత్రేయుడు ఎక్కడ విపరీతంగా పర్యటించారు, తపస్సు చేశారు అంటే కర్ణాటక ప్రదేశంలో. ఓకే. చాలా ఆయనను విశ్వసిస్తారు. అక్కడ కొన్ని సంవత్సరాలు శ్రీపాద శ్రీవల్లభ రూపంలో కుర్వపురం అనేటటువంటి ప్రదేశంలో స్వయంభూ ప్రకాశిత ద్వీపకల్ప యోగం చుట్టూ నది మధ్యలో ఆయన తపస్సు చేశాడు. కుర్వపురం అని, కుర్వగడ్డ అంటారు, తెలంగాణ బార్డర్, నది దాటితే కర్ణాటక. ఓకే. ఆ ప్రదేశంలో తపస్సు చేసి పాదాలు అక్కడ విడిచాడు. ఆ దర్శనం చేసినంత మాత్రం చేత కోరికలు సిద్ధిస్తాయి. ఓకే. అందుకే ఇవాళ బ్రాహ్మణోత్తములు కానీ, ఎంతోమంది వ్యాపారస్తులు కానీ, ఎంతోమంది భక్తులు, దత్తభక్తులు కానీ అక్కడికి ఖచ్చితంగా వెళ్ళి అక్కడ నిద్ర చేయటం, తపస్సు చేయడం చేస్తారు. గాన్గాపురం ఇలా మాట్లాడుకుంటూ చాలా ఉన్నాయి దత్తక్షేత్రాలు. ఓకే. మన ఆంధ్రప్రదేశ్లో ఉంది శక్తిపీఠం. ఆ శక్తిపీఠంలోనే దత్తాత్రేయుడి యొక్క అక్కడ ఆ స్వామిని కొలుస్తూ ఉంటారు, అక్కడ స్వామికి పూజలు చేస్తూ ఉంటారు, పిఠాపురం. అచ్చా. కాబట్టి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి రూపము ఎంతో శక్తివంతమైంది. అసలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే సృష్టి స్థితి లయకారకులు కదా. మరి ఇంకా దానికి అసలు మనం వివరణ ఎందుకండి? 3 రూపాలు కలిస్తే ఇంకా అది మహారూపం అది. రైట్. అట్లాగే ఇదే నెలలో సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. అవును. ఆ రోజు ఇంకా మొత్తం జనజాతర జరుగుతుంది దేవాలయాల్లో. అవునవును. సో మరి అదేంటి, ఆ సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఏంటి? ఆ రోజు ఏం పరిహారాలు చేసుకోవాలి? ఇక్కడ మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజు. ఓకే. షష్ఠి తిథి ఏర్పడుతుంది. ఇంకోటి ఆ రోజు మనము చెక్ చేసుకున్నట్లయితే గ్రహ యోగము, ఇక్కడ గ్రహ సంపత్తు, ప్రతిదానికి కూడా ముహూర్తాలు అంటే ఏదో మనం ఇష్టం వచ్చినట్టుగా రాసుకునేవి కాదండి. 18వ తారీఖు ఆ రోజు ఆయన జన్మించినటువంటి నక్షత్ర స్థితి, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, అందులోనూ ఈ 18వ తారీఖు నాడు సోమవారము సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చింది ఈసారి. అంటే ఇక్కడ ఏమిటి అంటే ఇవన్నీ కూడా కల్పోక్త ప్రకారేణ మానవాళి యొక్క కోరికలతో ఉద్భవించినవే. సుబ్రహ్మణ్య స్వామి రూపం అంతే, గణపతి అంతే, అంతెందుకు అయ్యప్ప స్వామి అంతే. ఇవన్నీ రాక్షస సంహారం కానీ, మానవ కష్టాలను విముక్తి చేయడానికి, మానవ కోరికలు నెరవేర్చడానికి. ఇప్పుడు దత్తాత్రేయుడు కానీ అన్ని రూపాలు ఎందుకండి? ఎందుకంటే ఒక దానికి, ఒక ప్రామాణికానికి, ఒక కోరికకు, ఒక ధైర్యానికి, ఒక సృష్టి యోగానికి ఉద్భవించినవి. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఏంటి? విపరీతంగా మీరు చూడండి తమిళనాడులో అసలు ఏ దేవాలయం చూడండి విపరీతంగా ఉపవాసాలు, తలస్నానాలు, నూతన వస్త్రధారణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలన్నీ కూడా దర్శనాలతో, పూజలతో, యజ్ఞయాగాది క్రతువులతో నిండిపోతాయి. ఎందుకు అంటే కల్పవల్లి సమస్త ఐశ్వర్యాన్ని ప్రసాదించే రూపం సుబ్రహ్మణ్య రూపం. ముఖ్యంగా సంతాన యోగం. ఇవాళ పిల్లలు లేని వాళ్ళకు పిల్లలు కలగాలి, పిల్లలు ఉన్న వాళ్ళకు వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి. తల్లిదండ్రుల కోరిక ఇంకేముంటుంది? అందుకే సుబ్రహ్మణ్య షష్ఠి అంత ప్రాధాన్యత. సుబ్రహ్మణ్య రూపం ఎలా ఏ విధంగా ప్రకాశిస్తుంది అంటే
పిల్లల జీవితాలని మార్చేస్తుంది. వాళ్ళలో ఉన్న మాల్యం, చెడు, అజ్ఞానాన్ని విముక్తి చేస్తుంది. చెడు అలవాట్లు విముక్తి చేస్తాయి. సంతాన యోగం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం ఇవ్వాలా. సుబ్రహ్మణ్య షష్ఠి సోమవార కలయిక వచ్చింది, నేను పరిహారం చెప్తాను. మీ పిల్లలు బాగుండాలన్నా లేదా సంతానం లేని వాళ్ళకి సంతానం కలగాలన్నా ఈ పరిహారం చేత యోగం కలుగుతుంది. తలస్నానం చేసి భార్య భర్త ఎవరికి కుదిరితే వాళ్ళు పచ్చి ఆవు పాలు తీసుకోండి. పచ్చి ఆవు పాలు తీసుకొని ఒక స్టీల్ చెంబులో ఆవు పాలు తీసుకోండి. పక్కన ఇంకో చెంబు పెట్టుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క చెంచెడు పాలు ఆ పక్కనున్న ఖాళీ చెంబులో వేయండి. పచ్చి పాలు, కాగబెట్టినవి కాదు, ఆవు పాలు. అయితే ఇక్కడ అష్టోత్తరం అంతా పూర్తయ్యాక ఆ పచ్చి పాలు ఇంట్లో పిల్లలు, తల్లి, తండ్రి తీసుకోవాలి, తాగాలి. పిల్లలు లేని వాళ్ళైతే భార్యాభర్త తాగాలి. ఈ విధంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నాడు, అంటే సోమవారం 18వ తారీఖు డిసెంబర్ నెల వచ్చింది కాబట్టి ఆ ముహూర్త సహితంగా ధనిష్ట నక్షత్ర సహిత శతభిష నక్షత్రంలో సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఈసారి. తద్వారా ఈ ప్రాయశ్చిత్తంతో యోగాన్ని పొందుతారు మానవాళి. ఈ చిన్న సులువైన పరిహారంతో సంతాన యోగానికి దానివల్ల సంతానం కలుగుతుందా అంటే ఏమో ఒక అద్భుతమైన మెడిసినే నీకు దొరకవచ్చు. లేదు ఒక హస్తవాచి ఉన్న డాక్టరే పరిచయం అవ్వచ్చు. లేదు నీ కొడుకు మారాలి, లేదా నీ కొడుకుకు వీసా రావాలి, లేదా మీ అమ్మాయి పెళ్ళవాలి. ఈ పిల్లల గురించి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది. ఏమండి, వీసా రావాలంటే నీకున్న తెలివితేటలే కాదు, నీ ఆపోజిట్ వీసా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మనసు బాగుండాలి. ఏదో చిరాకులో ఉన్నాను సార్ నేను, సార్ గురుగారు ఇంటర్వ్యూ చేద్దామంటే సార్ ఇప్పుడు కాదండి అని అనొచ్చుగా. నేను ఎందుకు అనకూడదు? నేను ఆ చిరాకు అనేది ఆ సమాధానం తెస్తుంది. అలా నేను చెప్పిన ఈ పరిహారం ద్వారా ఫలానా మనసు ప్రశాంతంగా ఉన్న వ్యక్తి దగ్గరకే మీ అమ్మాయిని ఇంటర్వ్యూకి తీసుకెళ్ళొచ్చు కదా. అలా జరిగి వీసాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే నాకెలా తెలుసు అంటే వాళ్ళ సమాధానం ఏంటంటే, గురుగారు మీరు చెప్పారు ఫలానా దగ్గర ఫలానా టైంలో ఇంటర్వ్యూ పెట్టుకోమని స్లాట్ పెట్టుకున్నాం కదా, నన్ను ఏమీ అడగలేదండి, మా ఫ్రెండ్ని చాలా అడిగారు, వెంటనే వీసా ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? ఆ అపోజిట్ పర్సన్ కూడా ఏదో హ్యాపీ మూడ్లో ఉండొచ్చు, లేదా సాడ్ మూడ్ లేకపోవచ్చు. కరెక్ట్. ఆపోజిట్ కూడా మనిషే కదా. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం పిల్లల్ని కాపాడుతుంది. ఓకే. అట్లాగే మరొక విశిష్టమైన అంటే బహుశా తిరుపతి కిక్కిరిసిపోతుంది ఆ రోజు, ఉత్తర ద్వార దర్శనం, ముక్కోటి ఏకాదశి, మరి అత్యంత పవిత్రమైన పర్వదినం. మరి దీని విశిష్టత ఏంటి? అసలు ఆ రోజు ఏం చేయాలి? అందరూ తిరుపతికి ఎందుకు వెళ్తారు? తిరుపతికి వెళ్ళడం ఏంటండి? తిరుపతికి జన్మెత్తిన ప్రతి ఒక్కరు అక్కడ అడుగు పెట్టాలి. కలియుగ దైవం ఆయన. ఇవాళ నీటి గుండం భూమి అంటే తెలుసా? మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గర వెళ్ళి ఒక గంట కూర్చోండి, మీ ధైర్యం ఏంటో తెలుస్తుంది. నీటి గోళం అండి భూగోళము. అటువంటి నీటి గోళంతో ఉన్న భూమి తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందంటే ఇవాళ సృష్టికారకుడైన భగవత్ శక్తి, విశ్వం అంతా ఒక శక్తి, అదే వెంకటేశ్వర రూపం. ఆయన కంట్రోల్ చేయడం కాదు అనుకోండి, ప్రళయం వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే హాస్యాస్పదంగా ఏదో బుర్ర కథ చెప్తున్నా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఒక్క 10 నిమిషాలు మీకు అవకాశం ఎక్కడ దొరుకుతుంది? తోసేస్తున్నారు. కానీ ఒక్క 10 నిమిషాలు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఆయన కాళ్ళకు ఉన్నటువంటి, అంటే నేను 10 నిమిషాలు నిలబడ్డా కాబట్టి చెప్తున్నా, ఆయన కాళ్ళకు ఉన్నటువంటి ఆ కాంతి నా కళ్ళల్లో ఇప్పుడు పడి నేను మాట్లాడుతున్నా. ఆయన రూపం ధైర్యంగా 10 నిమిషాలు చూడలేం మనం. కళ్ళు నీళ్లు కారిపోతాయి. ఎందుకంటే పాపము అంతా మనిషి ఒక దృష్టి ఫలానా పైన దృష్టి పడిందంటే పాపం నీకు అంటుకున్నట్టే. ఆయన రూపాన్ని 10 నిమిషాలు చూస్తే శరీరం అంతా ఒక వైబ్రేషన్కి గురవుతుంది. ఏమండి, ఈ భూలోకంలో అత్యంత అదృష్టవంతులు ఎవరు అంటే ఫలానా ముఖేష్ అంబానో లేదా ఫలానా ఇంకోటో ఏమో చెప్పొచ్చేమో. నేనేం చెప్తానో తెలుసా? వెంకటేశ్వర స్వామి, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు అంటారు. అంతే కదా. ఆయన కన్నా అదృష్టవంతుడు నాకు తెలిసి లేరు.
అవును. అసలు ఆ శరీరాన్ని తాకడం అంటే ఎంత అదృష్టం. ఇలా చెప్పుకుంటూ స్వామి పేరెత్తితే నేను అసలు కంట్రోల్ తప్పుతాను, అంత అందం. ఆ ముక్కోటి ఏకాదశి అసలు మనకు సామెత ఉందండి. ముక్కోటి ఏకాదశి జన్మానికో శివరాత్రి అన్నట్టు ముక్కోటి ఏకాదశి మీద కూడా ఒక సామెత ఉంది. అసలు ఎంత పుణ్యాన్ని అంటే ఒక పుణ్యము ముద్ద ఒక రోజులో మనకు ఋషులు అందిస్తే అది ముక్కోటి ఏకాదశి. ఆ రోజు ఉపవాసం ఉన్న, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసిన లేదు, తలస్నానం చేసిన లేదు, ఓం నమో నారాయణాయ అని 8 సార్లు అష్టాక్షరి మంత్రం పలికిన ఇంకొక జన్మలో విశేష ధనయోగాన్ని ఇస్తాడు. అయితే ఇంకో ప్రశ్న ఏంటి, ఇంకో జన్మ సంగతి తర్వాత, ఇప్పుడు నాకు డబ్బు ఇస్తాడా? ఇచ్చేస్తాడు. ఉత్తర ద్వారంలో శ్రీ శ్రీనివాసుణ్ణి దర్శించినంత మాత్రం చేత లక్ష్మీదేవి విశేషంగా ఉప్పొంగిపోయి అమ్మవారు వరాన్ని ఇస్తుంది. అందుకే శ్రీమంతులు, మధ్యతరగతి వాళ్ళు, లేదా చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలు, అన్ని రకాల వాళ్ళు ఆ రోజు అక్కడ కలిసి వెంకటేశ్వర దర్శనం చేస్తారు. ఎందుకంటే జగమెరిగిన సత్యం, ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తే విశేష ధనయోగాన్ని పొందుతారు. ఓకే, అదొక్కటి చాలదా స్వామి దర్శనానికి పరిగెత్తడానికి? ఆ రోజు ఏం చేయొచ్చు, ఆ రోజు ఏం చేయాలి పరిహారం అంటే, తలస్నానం చేసినా, నేను చెప్పినట్టు ఉపవాసం ఉన్నా, లేదు ఏదైనా పూజలు పునస్కారాలు సుదర్శన హోమాలు చేస్తారు, వెంకటేశ్వర స్వామికి అర్చనలు చేయిస్తారు, దర్శనం చేస్తారు. లేదు ఇవన్నీ కాదు, ఓం నమో నారాయణాయ అని 8 సార్లు అనాలి. ఎందుకంటే 8 సార్లు అంటే పురుష సూక్త పారాయణ చేసిన ఫలితం మీకు. ఓకే, అలా తప్పనిసరిగా ముక్కోటి ఏకాదశి అంటే నేను ఇందాకేమన్నాను, సంవత్సరం మొత్తంలో ఒక పుణ్యము ముద్దను తీసుకొచ్చి ఒక రోజు అంటే అది అదే. అంత పర్వదినం అది. ఆ రోజు తులసిని స్వామికి ఇంట్లో ఉన్న చాలామందికి నేను ఒకటే చెప్తాను, అయ్యా మీకు డబ్బు రావాలి డబ్బు రావాలని వేడుకుంటూ ఉంటారు కదా, ఈ ఒక్కరోజు తులసి దళాన్ని స్వామి పాదాలకు పెట్టండి, అమ్మవారు డబ్బు ఇచ్చేస్తుంది. ఇలా అంటే ఇలా చేస్తే మీకు వెంటనే ఏదో ఆకాశం నుంచి సినిమాలో చూపించినట్టు బ్యాగ్ ధబేల్మని పూజా గదిలో పడదు. కానీ డబ్బు ఎంత నిజంగా ఒక వ్యక్తికి జరిగిన ఇన్సిడెంట్ 1 మినిట్లో చెప్తాను. అతని దాదాపుగా 6 లక్షలేమో అప్పు ఉన్నాడు. ఆ 6 లక్షల అప్పుకి విపరీతమైన టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే అప్పుల వాళ్ళు అంత టార్చర్ పెడుతున్నారు. ఒక DCM ఉంది అతను. అయితే ఈ అప్పు ఎలా తీరుతుంది? అతనికి హోప్లెస్, నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు పెట్టే టార్చర్ వల్ల. మనిషి ఎక్కడ వీక్ అయిపోతాడు? మీరు అన్నట్టు ట్రోల్సో రకరకాలో ఇవన్నీ కారణాలు. అయితే అతనికి ఒక రెమెడీ నేను చెప్పాను. ఆయన మనసులో ఒక నమ్మకం, గురుగారు ఎందుకు నమ్మకం అంటే, ఆయన నా ఫాలోవర్ ఏం కాదు, బట్ అతని ఫ్రెండ్ నా ఫాలోవర్ సక్సెస్ అయింది. ఇతనికి చెప్తే వెళ్ళనంటే బలవంతంగా తీసుకొచ్చాడు అతను. సరే అని చెప్పి నేను పరిహారం చెప్పా. ఇక్కడ ఏది కాపాడింది? పరిహారం వల్ల రాత్రి వచ్చి 6 లక్షలు ఏమి అమ్మవారి ఇవ్వలే. కానీ 3 సంవత్సరాలు ఒక కంపెనీ అతని DCMకి కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే ఇక్కడ కూడా ఏమీ అద్భుతం జరగలే. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, దాని ద్వారా నెలకింత రెగ్యులర్ ఇన్కమ్, ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుందని చెప్పి ఆ ధైర్యంతో అతను చిట్టి వేశాడు. ఆ సరాసరి ఆ డబ్బులు మీరు తీసుకోండి, నాకు వద్దు అని చెప్పి 3వ నెలనో 2వ నెలనో ఏదో మాట్లాడుకుంటారు కదా, అప్పుల వాళ్ళు అక్కడ కంట్రోల్ అయ్యారు ఫస్ట్. రెండోది ఆటోమేటిక్ ఇక్కడ ఎక్కడ, ఇప్పుడు DCM ఉంది అతనికి, ఇది వరకు ఉంది, నాకు కలవక ముందు ఉంది, కలిశాక ఉంది. కానీ రెగ్యులర్ ఇన్కమ్, ఇప్పుడు ఈ నెల మీకు 50,000 వచ్చాయండి, వచ్చే నెల 70,000 వచ్చాయి, ఆ పై వచ్చే నెల 10,000 వస్తే చాలా కష్టం కదా. ఇక్కడ రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఒక ఫిక్స్డ్ 3 సంవత్సరాల కాంట్రాక్ట్ వచ్చిందంటే చిట్టి అంతా 20 నెలలు క్లోజ్. అలా అమ్మవారు ఖచ్చితంగా నమ్మి ప్రశ్న ముందడుగు వేస్తే అలా కాపాడుతుంది అమ్మవారు. తీసుకురా. కాబట్టి తప్పనిసరిగా శ్రీ శ్రీనివాసుడి యొక్క దర్శనం చేత యోగాన్ని పొందుతాం. నాకు ఆ నమ్మకం ఉంది. కన్ఫామ్ మనుషుల్ని ఎలా ఉద్ధరిస్తాడు భగవంతుడు అంటే, మానవ రూపేణ ఉద్ధరిస్తాడు. కలియుగంలో ధర్మం తప్పడు కదా. ఆయనకు ఒక వరం ఉంది కలిపురుషుడికి,
నేను ఎన్ని కష్టాలు పెట్టినా నువ్వు మాత్రం మానవులకు దర్శనమిచ్చి నేనున్నాను అనే విశ్వాసాన్ని ఇవ్వకూడదు అని. అయినా మనము ఆ స్వామిని ఆరాధించడం ద్వారా ఆయన ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా రక్షిస్తాడు. అందుకే ఈ గ్రహాలు, గ్రహదోషాలు, వీటి పరిహారాలు మనకు ఒక మనోధైర్యాన్ని ఇస్తాయి. కరెక్ట్. సో అద్భుతంగా చెప్పారు గురుగారు. నిజంగా అంటే మీరు చెప్తుంటేనే నాకు సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి దర్శించిన అనుభూతి కలిగించారు. ధన్యోస్మి. అట్లాగే కొత్త సంవత్సరం వస్తుంది, రాశి ఫలాలు చాలామంది ఎదురు చూస్తుంటారు. మరి నిజానికి మనది తెలుగు సంవత్సరం, అది మనం కొలుస్తాం కదా ఉగాది రోజు. మామూలుగా ఈ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు. అవును. కొత్త సంవత్సరం కూడా చెప్పుకోవాలా? చెప్తే బాగుంటుందా? ఇప్పుడు ఇది ఒకటండి, భక్తుల కోరిక మేరకు జరుగుతున్నది ఇది. ఓకే. యాక్చువల్లీ అసలు పంచాంగ శ్రవణం ఉగాదికి చేయాలి. ఎస్. కానీ ఇక్కడ పండితులందరూ కూడా ఈ 2024 ఈ రాశి పట్టిందల్లా బంగారమే, లేదా ఈ రాశి వాడు ఫట్ ఏదో పెడుతూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా భక్తుల యొక్క కోరిక మేరకు మేము చెప్తాం. అదే అందులో అందులో అబద్ధమే ఉండదు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఉగాది వరకు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఉగాది లోపు నవనాయకత్వం మారే లోపు గోచార ఫలితాన్ని క్యాలిక్యులేట్ చేసి ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉంటుంది. 2024 రాశి ఫలితాలు అనేది వైరల్ అయిపోతాయి. అవును. నాట్ ఓన్లీ 2024, 25, 20 ప్రతి సంవత్సరం అంతే. ఈ ఇయర్ ఇలా ఉంది, నెక్స్ట్ ఇయర్ నాది ఎలా ఉంటుంది అని ఒక ఆతృత ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పకూడదని ఏం లేదు. ఎందుకంటే చెప్పే విధానంలో క్యాలిక్యులేషన్ ఎప్పుడు చేస్తున్నారు? జనవరి, ఫిబ్రవరి, మార్చే కదా. నువ్వు సంవత్సరం అంతా చేయరు. మళ్ళీ ఉగాదికి చెప్పే రాశి ఫలితాలు ఉంటాయి కదా, అవి ఇయర్ మొత్తం క్యాలిక్యులేషన్ చెప్పొచ్చు, తప్పేం లేదు. రైట్. అయితే కొంచెం మా ప్రేక్షకుల కోసం ఇక్కడ మేషరాశి యొక్క గ్రహస్థితి అన్న చూస్తే గురువు, ఇది నేను చెప్పే ఫలితం ఏంటంటే ఉగాది వరకు. రైట్. ఉగాది వరకు 2024 నూతనంగా, ఇప్పుడు సంవత్సరానికి 4 భాగాలు ఉంటాయండి. ప్రథమం, ద్వితీయం, తృతీయం, చతుర్థం. అంటే 3 3 3 3 అలా మనం 3 మాసాలకు ఒకసారి ఎక్కువగా ప్రామాణికంలోకి తీసుకోవాలి. అలా తీసుకున్నా కూడా ఉగాదిలోపు మేషరాశి వారికి ఇక్కడ గురువు యొక్క యోగం చాలా ఉంటుంది. తద్వారా ఈ మేషరాశి ఫలితాన్ని ఏదో మనం నోటికొచ్చింది చెప్పడం కాదు, క్లియర్గా ప్రామాణికంలో చూసుకునే మాట్లాడితే మేషరాశి ఫలితాన్ని చూసినట్లయితే ధనయోగము ఈ ప్రారంభంలో 2024లో ప్రారంభ దశలో ధనయోగం ఉంది, విద్యాయోగం ఉంది. అండ్ ఈ మేషరాశి వారికి విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా జనవరిలో వీసాలు, ఇప్పుడు సపోజ్ మేషరాశి వారు ఈ వీడియో 30 మంది చూశారనుకోండి, 22 మంది వీసా కొడతారు. అంటే ఈ సపోజ్ ఉదాహరణ 30 మంది అంటే నేను అనేది విదేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళు. అసలు ఎవరైనా మేషరాశి వారు 85% విదేశాలకు వెళ్ళాలని ట్రై చేసే వాళ్లకు వీసా ఆటంకం ఉండదు. రెండోది ధనయోగము, ఇప్పుడు గతంలో ఉన్న దారిద్ర్యం తొలగిపోతుంది. అలాగే మూడవది మేషరాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా ఈ 3 నెలల్లో కుదుట పడతాయి. ఇక్కడ నెగిటివ్ ఏమైనా ఉందా మేషరాశి జాతకంలో అంటే, ఒక్కటి తల్లి లేదా అక్క లేదా చెల్లెలు, ఒక స్త్రీ, వాళ్ళతోని వైరం ఏర్పడే అవకాశం ఉంటుంది. లేదు ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు కానీ వ్యాపారంలో కానీ ఒక లేడీ, ఒక ఫిమేల్ ద్వారా అపకీర్తి అన్నది మేషరాశి వారికి ఉంది. ఆ ఒక్క విషయంలో వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి అంటే వాళ్ళ మాట జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఒకవేళ నిజంగా మీ తప్పు లేకపోయినా మనమే కంట్రోల్లో ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే శాస్త్ర సంబంధితమైన పరిహారం ఏమైనా ఉందా? ఇప్పుడు ఎంతటి వారైనా శని బారి నుంచి తప్పించుకోలేరని ఈశ్వరుడు ఒక త్వరలో దాచుకున్నాడు. ఆ శాస్త్రం మనం కథ విన్నాం కదా. అలా ఇక్కడ మీరు ఉంది అంటున్నారు, మరి మేమెంతటి వాళ్ళం మానవ మాత్రులు అనే ప్రశ్న కూడా కొంతమందికి రావచ్చు. ఇక్కడ కొన్ని ప్రాయశ్చిత్తాల ద్వారా అపనిందలని తప్పించుకోవచ్చు. ఏంటో తెలుసా? నిమ్మకాయలతో దండ గ్రామ దేవతకు వేస్తే. మేషరాశి వారు
వీలైతే నెలకు ఒకసారి ఈ 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చు నెలకు ఒకసారి గ్రామదేవత ఆలయం ఉంటుంది మీకు ఎక్కడో సమీపంలో, నిమ్మకాయలతో దండ చేయించండి, ఇంట్లో అమ్మవారికి సమర్పించండి. ఆ చెడుని మీ దగ్గరికి రాకుండా కాపాడుతుంది. ఇది మేషరాశి ఫలితం. ఇక మనం వృషభ రాశిలోకి వెళ్దాం. వృషభ రాశి వారికి ఇక్కడ గ్రహ యోగము, గ్రహ సంపత్తు, ఇక్కడ లగ్న వ్యయము అంటే గురువు వ్యయంలో ఉన్నాడు రాశ్యాతో. అలాగే శని ఇక్కడ రాహు లాభంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు. ఇక మిగతా గ్రహాల యొక్క సంచారం క్యాలిక్యులేషన్ తీసుకుంటే వృషభ రాశి వారికి కూడా అనుకూలమైన యోగాలే ఉన్నాయి ప్రథమ దశలో. ఓకే. వివాహం కాని వాళ్ళకు వివాహం కుదురుతుంది, వివాహ ప్రయత్నాలు కొనసాగుతాయి, త్వరపడతాయి. అందులో వివాహ విషయాల్లో ముఖ్యంగా వృషభ రాశి వారికి శుభవార్త వింటారు. ఓకే. అలాగే వైవాహిక సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఒక సెటిల్మెంట్ అవుతుంది. అంటే పెద్దలతో లేదా ఇతరులతో లేదా ఎవరితోనైనా వాళ్ళకే మనస్పర్ధలు తొలగిపోవడానికి కొన్ని మీటింగ్లు అవ్వటము, కూర్చోబెట్టి చెప్పడం, ఓవరాల్గా భార్యాభర్తల మధ్యలో వృషభ రాశి వారికి గొడవలు తగ్గుతాయి. రెండవది ఇక్కడ వ్యాపారంలో గతంలో ఉన్నటువంటి ధన వ్యయము ఈ రాశి వారికి ఈ 2024లో పోతుంది. అంటే వ్యాపారస్తులకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే దశమంలో పాపగ్రహం శని, లాభంలో పాపగ్రహం రాహు, గోచారాత్. తప్పకుండా వ్యాపారంలో విశేష లాభాలు వృషభ రాశి వారికి ఉంటాయి. ఇక్కడ సమస్య ఎక్కడ ఏర్పడబోతోంది అంటే వీళ్ళకు ఒక అగ్ని ప్రమాదం సూచిస్తుంది. అది చార్జర్ ద్వారా, ఇప్పుడు మనకు కరెంట్ షాక్ కూడా అగ్ని ప్రమాదం కిందకే మనం లెక్క వేయాలి. అది ఏ రకంగానైనా అగ్ని ప్రమాదం సూచిస్తోంది, అందులో జాగ్రత్తగా ఉండాలి. రెండవది లేదు, వాహన సంబంధితమైన ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇది భయపెట్టడానికో లేదో అలా చెప్పి నేనేదో తాయెత్తిస్తాను నా దగ్గర రండి అనడానికో కాదండి. మనం ప్రభుత్వం హెల్మెట్ పెట్టుకోమని సూచించింది, అలాగని నువ్వు యాక్సిడెంట్ అయిపోతావనా? జాగ్రత్తగా వెళ్ళే ముందు అది సేఫ్టీ అది ఉండాలని. కరెక్ట్. పెట్టుకున్న ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అవుతుందండి. కాబట్టి ఇక్కడ అన్నీ బాగున్నాయి, కానీ అసలు ప్రమాదాలు చెప్పి రావు. ప్రతి శనివారం ఒక 100 గ్రాముల ఆవు నెయ్యి ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకుడికి దానం చేయాలి వృషభ రాశి వారు. ఓకే. ఎటువంటి ప్రమాదం జరగకుండా రక్షింపబడతారు. ఇది వృషభ రాశి ఫలితం. మిథున రాశి న్యాచురల్ జోడియేట్ సైన్స్ ప్రకారం 3వ స్థానం మిథున రాశికి ఇచ్చారు. ఈ మిథున రాశి వారికి లాభంలో గురువు ఉన్నాడు. అంటే ఎక్కువగా ఈసారి రాజకీయ నాయకులు అవ్వచ్చు, సినీ యాక్టర్లు అవ్వచ్చు, లేదా చదువుకునేటటువంటి మేధావులు అవ్వచ్చు, పేరు ప్రఖ్యాతలు పొందే వాళ్ళల్లో, అవార్డులు తీసుకునే వాళ్ళల్లో మిథున రాశి వారు ఉంటారు. అండ్ ఓవరాల్గా చెప్పాలి అంటే కీర్తి ప్రతిష్టలు విశేషంగా జనవరి, ఫిబ్రవరి, మార్చిలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు మిథున రాశి వారు. ప్రతిభ వీళ్ళని గుర్తిస్తారు, వీళ్ళ ప్రతిభ గుర్తిస్తారు. అలాగే ఇక్కడ వృత్తిరీత్యా కొన్ని వీళ్ళకి తెలియకుండా వెనకాతల కొన్ని సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఇక్కడ ప్రతిష్టలు బాగానే ఉంటాయి, పేరు బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మళ్ళీ మనం ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గరికి వచ్చాం, వాళ్ళకు మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయి. సడన్గా జాబు ఊడిపోవటం, లేదు వెనకాతలు జరిగేటటువంటి మైనస్ ఈ 3 నెలల్లో దాని ఇంపాక్ట్. సపోజ్ ఇప్పుడు జనవరి క్రితమే ఏదైనా ఇష్యూ జరిగిందండి, దాని ప్రభావం ఈ 3 నెలల్లో జరగవచ్చు. సస్పెండ్ అవ్వచ్చు, జాబ్ లేకపోవడం అవ్వచ్చు, సంథింగ్ ఏదైనా. మిథున రాశి వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైనా అప్రమత్తంగా ఉండాలి. గతంలో చేసినటువంటి మైనస్లు ఇప్పుడు బయటపడవచ్చు. ఉదాహరణ, రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారు, ఏదో స్కామో లేదో ఇంకోటో ఆ ఇష్యూ ఇప్పుడు ఏదైనా బయటపడవచ్చు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో. కాబట్టి వృత్తిరీత్యా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తులకు ఓకే, నాట్ బ్యాడ్, ఓకే, పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బంది. రైట్. అలాగే మిథున రాశి వారి ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ 3 నెలల్లో ఎక్కువగా అనారోగ్య పాలైపోయి ఆసుపత్రులకు వెళ్ళే వాళ్ళలో ఈ రాశి వాళ్ళు ఉండరు.
ఓకే. గ్రహ బలం అండ్ అష్టమ స్థాన యోగం, శని బలం అనుకూలంగా ఉంది. మిథున రాశికి పెద్దగా ఆరోగ్య ఇబ్బందులు కూడా ఏం రావు. ఒకవేళ ఆరోగ్య ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. సూపర్. వివాహ ఇత్యాది ప్రయత్నాల్లో కూడా అనుకూలత, పెళ్ళిళ్ళు అవ్వటమో, పెళ్లి కుదరటమో అండ్ బంధువుల ద్వారా పెళ్ళిళ్ళు కుదరటమో. ఎందుకంటే గురువు లాభంలో ఉన్నాడు, అందులో గురువు కుజుడి యొక్క స్థానంలో ఉండడము, బంధువుల ద్వారా వివాహం, ఒక సంబంధం వచ్చి వివాహం కుదరడం, ఇలాంటివి మిథున రాశి వారికి జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యవసాయం చేసే వాళ్లకు మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సరైన నిర్ణయాల ద్వారా మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది. ఓకే. అయితే మనం అనుకున్నట్టు ఉద్యోగస్తులు, ఉద్యోగం చేసే వాళ్లకు విపత్తు ఉంది, సమస్య ఉంది అనుకున్నాం కదా. దానికి గాను వచ్చే ఏంటి పరిహారం, ప్రాయశ్చిత్తము అంటే శివాలయంలో ఒక 500 గ్రాముల విభూతి దానం చేయాలి. ఓకే. ఈ మిథున రాశి వారు ఓన్లీ వన్స్, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వెంటనే, ఇప్పుడు ఈ వీడియో చూశారు, రేపే దానికి ముహూర్తం, మంచి పనికి ముహూర్తం అక్కర్లే, శివాలయానికి వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకుని ఒక 500 గ్రాముల విభూది దానం చేస్తే దోషం పటాపంచలవుతుంది. ఎందుకంటే ఆ విభూదే కదా ప్రతిరోజు ఈశ్వరుడికి రాసేది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, నువ్వు ఇచ్చేదే రాస్తారు రేపటి నుంచి, అంతే కదండి. అలా దాని యొక్క యోగము దోషాన్ని తీసేస్తుంది. ఇది మిథున రాశి ఫలితం. ఇక కర్కాటక రాశి 4వ రాశి, జలరాశి ఇది. అయితే ఈ కర్కాటక రాశి అనగానే అందరికీ కేసీఆర్ గారు గుర్తొస్తారు మనం చెప్పుకున్నట్టు. కానీ నాట్ ఓన్లీ కేసీఆర్ ఒక్కరేనండి, వారు ఒక్కరేనా, అయితే ఆయన ప్రముఖులు కాబట్టి గుర్తు రావడం. చాలామంది మేధావులు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. మన సైనికుల్లో కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారు. సరే, ఇక్కడ కర్కాటక రాశి ఫలితాన్ని చూస్తే కర్కాటక రాశి వారికి అష్టమ శని, దాని ప్రభావము ఉద్రికంగా, అంటే ఈ 3 నెలల్లో దాని ప్రభావం ఇంకెక్కువ అవుతుంది. ఎందుకు అంటే అష్టమ శనితో పాటు కొన్ని గ్రహాలు కర్కాటక రాశి, కొన్ని గ్రహాలు అంటే ఏంటి, కుజుడు, బుధుడు, రవి, అలాగే ఇక్కడ రవి శనితో కలయిక విపరీతమైన మైనస్. ఆరోగ్యరీత్యా అవ్వచ్చు, పేరు డ్యామేజ్ అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, లేదంటే ఏదైనా అపనిందలు పడడం అవ్వచ్చు, మనశ్శాంతి లేకపోవడం అవ్వచ్చు. కర్కాటక రాశి వారికి మైనస్ అని చెప్పాలి. ఈ 2024 ప్రథమం, అంటే మనం 4 వేసుకున్నాం కదా, ప్రథమం, ద్వితీయం, తృతీయం, చతుర్థం. ప్రథమం అయితే టోటల్ 0 బికాస్ ఆఫ్ ఇక్కడ బుధుడు, కుజుడు, రవి, శుక్రుడు, ఈ 4 గ్రహాలు, రవి 5 గ్రహాలు, పంచగ్రహాలు ఇవి. ఈ 5 గ్రహాలు అలాగే శని, వీటి ప్రభావము అనుకూలంగా లేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఒక రకంగా వెరీ వరెస్ట్ కాంబినేషన్ ఏంటంటే శని రవి కాంబినేషన్. తద్వారా రాబోయే రోజుల్లో, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో వీళ్ళు కొంత గ్రహదోషాన్ని అనుభవిస్తారు. ఏ రకంగా, వృత్తిరీత్యా. ఎందుకంటే ఇక్కడ వృత్తికారకుడు, వివాహకారకుడు, సంతానకారకుడు, భార్యకారకుడు లేదా భర్తకారకుడు, అన్ని గ్రహాలు కలుస్తున్నాయి, మైనస్లోకి వస్తున్నాయి. అంటే భార్యతో గొడవ, లేదా భర్తతో గొడవ, లేదా డివోర్స్ తీసుకుందామా అనే నిర్ణయాలు, పొరపాటు నిర్ణయాలు, లేదు ఆరోగ్యరీత్యా సమస్యలు, లేదు అపకీర్తి, లేదు ధన వ్యయం, లేదు జాబు పోవటం. కర్కాటక రాశికి ఇది అని ప్రత్యేకంగా అండర్లైన్ చేసి చెప్పేది ఏం లేదు, ఏ రకంగానైనా దెబ్బపడవచ్చు. కర్కాటక రాశికి మైనస్ ఉంది. అయితే ఎంతటి పాపాన్నైనా హరించేది అమ్మవారు. ఆ అమ్మని పట్టుకోవడం ద్వారా కర్కాటక రాశికి ఒక యోగం అనొద్దు, మైనస్ అయితే ఉండదు. ఏం చేయాలి అంటే ప్రతిరోజు దేవి ఖడ్గమాల పారాయణ చేయాలి. లేదు, ఇప్పుడు మీ బోటి వాళ్ళు అంటారు, గురుగారు మాకు నోరు తిరగదండి, చదవడం రాదండి. మీ బోటి వాళ్ళు అన్నాను, నా బోటి వాళ్ళే. అంటే వాళ్ళ యొక్క భావన, ఇప్పుడు దేవి ఖడ్గమాల నామాలు త్రిపుర సుందరి అయి నమః, త్రికాశక్తి అయి నమః, మహాశక్తి అయి నమః, ఇలా కొన్ని శక్తి అయి అన్నప్పుడు శక్తి అని చదవకూడదు, శక్తి అయి అని అక్కడ 4 తిప్పాలి. అలా చదవడం రాకపోతే ఇప్పుడు కూడా మీరు శక్తే అంటున్నారు, శక్తి అయి అన్నప్పుడు అది దాన్ని స్పష్టంగా పలక, అప్పుడు ఆ పారాయణ విన్నా చాలు. ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేసి మనం దేవి ఖడ్గమాల నామావళి అని కొడితే వస్తుంది.
ఓకే. లేదా గూగుల్లో కొట్టినా వస్తుంది. అది వింటూ ఉన్నా చాలు, ఉమ్. అదే పెద్ద ఉపశమనం. కర్కాటక రాశి వారికి ధన వ్యయంగా పోవాలి, డబ్బు రావాలి, వ్యాపారం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, ఉద్యోగం రావాలి, లేదా ఆరోగ్యం బాగుండాలి, చెడ్డ పేరు రాకూడదు, చదువు బాగుండాలి, పిల్లలు మారాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, వైవాహిక సమస్య పోవాలి, విదేశాలకు వెళ్ళాలి, గృహయోగము, వాహన యోగం, ఇలా ఏ కోరిక నెరవేరాలన్నా కర్కాటక రాశి వారు ప్రతిరోజు ఎవ్రీ డే క్రమం తప్పకుండా దేవి ఖడ్గమాల పారాయణ చేసిన లేదా దేవి ఖడ్గమాల పారాయణ విన్న ఉపశమనాన్ని పొందుతారు, గ్రహాల యొక్క బారు నుంచి బయటపడతారు. అలాగే ఈ 3 నెలల్లో ఒక్కసారి ఓన్లీ వన్స్ శ్రీకాళహస్తి వెళ్ళాలి. ఓకే. ఇక కర్కాటక రాశి వారికి ఏ గ్రహ దోషము అంటదు. ఓహో. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి మనకు 5వ రాశి కిందికి వస్తుంది. ఈ సింహరాశి వారి యొక్క ఫలితాన్ని ఒకసారి మనం ప్రశ్న చూసుకుంటే, సింహరాశి యొక్క ఫలితాన్ని వీక్షించినట్లయితే కేంద్రంలో శని సంచారం, అష్టమంలో రాహు, అలాగే భాగ్యంలో గురువు యొక్క సంచారం ప్రధానంగా మనం వీక్షించాలి. అయితే ఇక్కడ కేంద్రంలో శని విశేష యోగాన్ని ఇస్తాడు. అంటే పేరు ప్రఖ్యాతలు అవ్వచ్చు, వీరు అనుకున్న సంకల్పాన్ని రీచ్ అవ్వడం, అంటే గోల్ రీచ్ అవ్వడం, జాబ్ అవ్వచ్చు, విదేశాలకు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఎనీ కోరిక అది రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓవరాల్గా సింహరాశి వారికి అష్టమ రాహు తప్ప మిగతాదంతా బాగానే ఉంది. ఈ అష్టమ రాహు ఏంటంటే సడన్గా ఉన్న ప్రాపర్టీస్ కొలాప్స్ అయిపోవడం గోచార ఫలితంలో, లేదు వారి జన్మజాతకంలో రాహు బాలేక ఇక్కడ అష్టమ రాహు వచ్చి పూర్తిగా మైనస్లో ప్రాపర్టీస్ వైజ్ కానీ, లేదు ఒక విలువైన వస్తువు పోగొట్టుకోవడం కానీ సింహరాశి వారికి జరిగేది ఇదే. చదువు బాగానే ఉంటుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది, డబ్బు బాగానే ఉంటుంది, వివాహ ఇత్యాది శుభ కార్యక్రమాలు ఇవంతా పర్వాలేదు, కానీ ఇక్కడ అనుకోకుండా లాస్ అవుతారు. అది ఎలా? ఒకటి, ఇంట్లో ఎవరికైనా హెల్త్ డ్యామేజ్ అయ్యి హాస్పిటల్లో పడి డబ్బు ఖర్చు పెట్టడం. రెండోది విలువైన వస్తువులు, బంగారం, గోల్డ్ సంథింగ్ పోవటం. మూడోది వాహనమో ఏదో డ్యామేజ్ అవ్వడం. నాలుగోది వీళ్ళ స్వయంకృతంతో వీళ్ళు చెడ్డదారిలో వెళ్ళి డబ్బు పోగొట్టుకొని ప్రాపర్టీస్ ఇవన్నీ తాకట్టు పెట్టడం. ఇలాంటి దోషాలు సింహరాశికి జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎక్కువగా ఉన్నాయి. అంటే తాగడం, జూదాలు, బెట్టింగ్స్. కన్ఫామ్ మీరు చూడండి, సింహరాశి వారు బెట్టింగ్ల ద్వారా విపరీత డబ్బు పోగొట్టుకుంటారండి. వీటి ద్వారా నష్టం జరిగే అవకాశం ఉంది తప్ప స్వయంకృతం వీటి ద్వారా అంటే హెల్త్ డ్యామేజెస్ లేదా ఇలా మనం చెప్పుకున్న కొంత అన్ని బాగున్నాయి, బుద్ధిమంతుడు అతని బంగారం కాజేయటం, దొంగలు పడడం, ఇలాంటివి. కాబట్టి ఇటువంటివి అష్టమ రాహు ద్వారా దోషం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ సింహరాశి వారు ఏ ప్రాయశ్చిత్తం చేయాలంటే ప్రతి మంగళవారం రాహుకాలంలో తప్పకుండా నిమ్మకాయ డొప్పలో ఆవు నెయ్యి వేసి నల్ల ఒత్తి వేసి దీపం వెలిగించాలి. నల్లదే ఎందుకండి అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపో హరతు మే పాపం, రాహుకాల దీపం నమోస్తుతే. ఇక్కడ నలుపు అన్నది కొంత రాహు ఎవరండి? శనివత్ రాహు. ఈ నలుపు శనికి కారకత్వం. ఆ శని ఉపశమనము, రాహు ఉపశమనం కలుగుతుంది. రాహుకాలం నేను చెప్పాను మీకు ఇప్పుడు, రాహుకాలం మంగళవారం. కాబట్టి కంపల్సరీగా సింహరాశి వారు ఈ పరిహారాన్ని చేసుకోవడం ద్వారా ఉపశమనాన్ని పొందుతారు. ఇక 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశి ఫలితాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ సప్తమంలో రాహు, కేంద్రంలో రాహు ఉండడం మంచిదే. షష్టమంలో శని ఉండడం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం షష్టమ స్థానంలో శని మూల త్రికోణంలో ఉన్నాడు, అది మంచిదే. లోన్లు వస్తాయి, ఇల్లు కట్టుకుంటారు లేదా స్థలం కొంటారు, ట్రాన్స్ఫర్స్ అవుతాయి, ప్రమోషన్స్ వస్తాయి. అండ్ ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అంటే లావాదేవీలు లాభాలకే సూచిస్తాయి. శని బాగున్నాడు, రాహు బాగున్నాడు, అష్టమంలో గురువు ఉన్నాడు. ఇక్కడ కన్యారాశి వారికి ఎవరికి ఇబ్బంది అంటే
ప్రధానంగా మీ పిల్లలు కన్యారాశి వారైతే చెడు అలవాట్లకు గురవుతారు, చెప్పిన మాట వినరు, మొండితనం, మూర్ఖత్వం, ఎదురు చెప్పడం, సరిగా చదువుకోకపోవడం, ఎగ్జామ్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఫెయిల్ అవ్వడం. ఇక మిగతా విషయాల్లో సప్తమంలో రాహు పర్వాలేదు, వ్యాపారం న్యూట్రల్, హై కాదు లో కాదు. అండ్ షష్టమంలో శని, ఆదాయం కూడా ఓకే, నాట్ బ్యాడ్. ఉద్యోగంలో అయితే చాలా యోగాలు, మంచి మంచి ప్రమోషన్స్ ఉంటాయి, పేరు ఉంటుంది, ఇదంతా బాగుంది కన్యారాశి వారికి. బట్ ఇక్కడ ఎక్కువగా ఆదాయం ఉందా? లేదు, యావరేజ్ ఉంది. కానీ యావరేజ్ ఉన్నా పర్వాలేదు కదా, 10 రూపాయలు వస్తే 10 రూపాయలు ఖర్చు అయితే ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఇక్కడ ఎక్కడండి మనకు బాధ కలిగించేది అంటే పిల్లల ప్రవర్తనలో మార్పు. ప్రేమ వివాహాలు, ఇష్టపడడం, మొండితనం, తల్లిదండ్రులతో పోట్లాటలు, చెడు అలవాట్లు, చెడు స్నేహితాలు, ఇవన్నీ కూడా ఎక్కువగా కన్యారాశి వారి ప్రభావితం అవుతారు. ఈ స్టాక్ మార్కెట్లో ప్రధానంగా ఈ కన్యారాశి వారు స్టాక్ మార్కెట్లో రాహు దృష్టి రాశిపైన ఉండడం ద్వారా డబ్బు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అందులో బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్స్ అని తెలివితేటలతోని, అదేమి నష్టమని లాభం దాని గురించి చర్చ వేయను. బట్ కన్యారాశి వారి యొక్క ఆలోచన అవ్వచ్చు, సలహాలు ఇచ్చేవాడు అవ్వచ్చు, రాంగ్ డైరెక్షన్ ఇవ్వడం ద్వారా నష్టపోతారు. అండ్ అసలు వీళ్ళకు ముఖ్యంగా మనం పిల్లలు భవిష్యత్తు వాళ్ళు, వీళ్ళకి ఏంటి పరిహారం? మరి తల్లిదండ్రులు ఏ పరిహారం చేస్తే వాళ్ళకి పీడ, ఈ బాధ, ఈ సమస్య రాదు? కన్యారాశి వారు ఖచ్చితంగా శ్రీశైలము జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో 1 నెల శ్రీశైలం వెళ్ళి అక్కడ నిద్ర చేసి స్వామి దర్శనం చేసుకొని రావాలి. ఒకటి. రెండోది, శ్రీశైల మహత్యం అంతా ఇంత కాదు, అసలు భూమండలానికి ఎగ్జాక్ట్ సెంటర్ పాయింటే శ్రీశైలం. మొత్తం మన భూమండలానికే, మొత్తం భూమికి ఎగ్జాక్ట్ అంటే ఇండియా భూమండలం అంటే మీరు ప్రపంచం అలా కాదు, ఇండియాకు. అందుకే సంకల్పంలో భరతవర్షే భరతఖండే మేరోహో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అలా చెప్తాం మేము సంకల్పంలో పూజలో. ఎందుకంటే శ్రీశైలాన్ని తీసుకొనే ఈ ప్రదేశాన్ని మనం క్యాలిక్యులేట్ చేశాం. ఈ భారతదేశానికి సెంటర్ పాయింట్, ప్రపంచం కాదు, సారీ తప్పు చెప్పాను, భారతదేశానికి ఎగ్జాక్ట్ సెంటర్. ఆ శ్రీశైల క్షేత్రము 12 జ్యోతిర్లింగాల్లో, 18 శక్తిపీఠాల్లో రెండిట్లో కలయిక ఉన్న మహాక్షేత్రం అది. అయితే అక్కడ నిద్ర చేస్తే ఈ కన్యారాశి వారు ఈ బారు నుంచి తప్పించుకునే అవకాశం, ఈ రాహు ప్రభావము, ఇలాగే ఈ ముఖ్యంగా పిల్లలకు జరిగేటటువంటి అనార్థాల నుంచి తప్పించుకుంటారు. ఇది కన్యారాశి ఫలితం. ఇక 7వ రాశి తులారాశి, మన రేవంత్ రెడ్డి గారి రాశి. ఈ తులారాశి ఫలితం చూస్తే బ్రహ్మాండ యోగం. అంటే రేవంత్ రెడ్డి గారు అని నేను చెప్పట్లేదు, ఇక్కడ రాశికి 7వ కేంద్రంలో దిగ్బల యోగాన్ని పొందిన గురువు ఉన్నాడు. 6వ స్థానంలో దుస్థానంలో రాహు ఉన్నాడు. 5వ పూర్ణ లక్ష్మీ స్థానంలో పంచమాధిపతి అయిన శని ఉన్నాడు. గోచార ఫలితంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ తులారాశి వారికి బ్రహ్మాండ యోగం. వాళ్ళ నిర్ణయాలు అద్భుతం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం అద్భుతం. అందులో ప్రధానంగా తులారాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్లకు పూర్తిగా గ్రహానుగ్రహం ఉంటుంది. అయితే ఇక్కడ ఖర్చులు 1,00,000 రూపాయలు వస్తే 80,000 ఖర్చు అయిపోతాయి. 80,000 జల్సాలని రకరకాల, వీళ్ళకి ఏంటంటే విపరీతంగా ఎంజాయ్ చేసి ఖర్చు పెడతారు, నష్టపోరు. అది కూడా యోగమే, 1,00,000 రూపాయలు రావాలి కదా 80,000 ఖర్చు పెట్టాలంటే. కాబట్టి యోగం ఉంది, మళ్ళీ దాన్ని అనుభవిస్తారు. తులారాశి వారు బ్రహ్మాండంగా ప్రథమ దశలో అయితే బ్రహ్మాండ ఫలితాలే పొందుతారు. ఇక్కడ గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, రాహు బాగున్నాడు, కేతు వ్యయంలో ఉన్నాడు. విదేశాలకు వెళ్ళడం, ఎంజాయ్ చేయడం, విదేశాలలో ఉద్యోగాలు చేసుకోవడం, విదేశాల్లో వెళ్ళి అక్కడ జీవితాన్ని కొనసాగించడం, లేదా ఫ్యామిలీ ట్రిప్స్ అని ఎక్కడ చూసినా వీళ్ళకి మైనస్ ఏం లేదు. ఒకటి, ఎంతటి వాడైనా భగవంతుణ్ణి శరణం అనేది, అంటే ఇప్పుడు కర్మ ఫలితం ఎవరైనా తులారాశి వారు అష్టకష్టాలు అనుభవించే వాళ్ళు ఉంటే, గురుగారు మీరేంటి ఇలా చెప్పారు, అంతా బ్రహ్మాండం అన్నారు, వాళ్ళు మాత్రం వీలైతే ఈ 3 నెలల్లో అరుణాచలంలో అడుగు పెడితే విశేషం. ఎందుకంటే ఇక్కడ 5వ స్థానంలో క్షేత్రస్థానంలో శని ఉన్నాడు.
ఓకే. కాబట్టి ఈ తులారాశి వారు జనవరి, ఫిబ్రవరి, మార్చి నేను చెప్పే ఫలితం మీకు మ్యాచ్ అవ్వట్లేదు, మేము కష్టాలు అనుభవిస్తున్నాం, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఎన్నో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, నా కోరికలు నెరవేరాలంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల్లో ఒక నెల ఒక రోజు అరుణాచలంలో అడుగుపెట్టి గిరి ప్రదక్షిణ చేయండి. సంపూర్ణ గ్రహయోగమే కాకుండా దైవ బలం కూడా పొందుతారు. ఇది తులారాశి బలం. సూపర్. ఇక వృశ్చిక రాశి. ఇక్కడ వృశ్చిక రాశి విషయంలోకి వస్తే పూర్తిగా నెగిటివ్గా ఉంది. కర్కాటక రాశి చెప్పాం కదా మనం మైనస్ అని. అలాగే వృశ్చిక రాశి ఉద్యోగాలు కోల్పోవటం, లేదంటే వృశ్చిక రాశి వాళ్ళు విపరీతంగా ఊరికి అరవటం, గొడవలు పెట్టుకోవడం, చిన్న చిన్న విషయాలకే మనస్పర్ధలకు గురవడం, మనశ్శాంతి లేదని విపరీతంగా తాగటం, అంటే ఫ్రస్ట్రేషన్కి గురైపోతారు. వాళ్ళు ఏదైనా మూవీలో పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ వృధా అయిపోతాయి, అంటే లాస్కి అయిపోతారు. లేదు ఒక వ్యాపారం చేయాలి, ఒక పార్ట్నర్ని తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టుబడి పెడితే వీడి వల్ల ఆ పార్ట్నర్ కూడా కొలాప్స్ అయిపోతాడు. ఎందుకంటే వృశ్చిక రాశికి పూర్తి శని పీడ దృష్టి, అర్ధాష్టమ శని దృష్టి ఉంది. ఓకే. అర్ధాష్టమ శని దోషం ఉంది. అలాగే రాహు పంచమంలో ఉన్నాడు. రాంగ్ నిర్ణయాలు, ఎప్పుడైతే రాహు పంచమంలో ఉంటాడో నిర్ణయాలన్నీ తప్పు అవుతాయి. ఓకే. అలాగే షష్ఠమంలో గురువు పూర్తిగా మైనస్. కాబట్టి వృశ్చిక రాశికి కూడా ఇది అదే అని కాదండి. ఇప్పుడు డబ్బు లేక, పేరు లేక, ఆరోగ్యం లేక ఇంక మనం ఏ ఫలితం ప్రిడిక్ట్ చేయాలి ఇక్కడ? అంటే ఒక మనిషికి కావాల్సిన మనశ్శాంతితో ఉండాల్సినవన్నీ కోల్పోతున్నారు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, లేదా ఏ నిర్ణయం తీసుకున్నా ముట్టుకుంటే అది బూడిదైపోయే పరిస్థితి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చిక రాశి వారు. మరేంటి వీళ్ళకి ఏమైనా పరిహారాలు? అక్షరాల అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారు మానసిక ధైర్యాన్ని ఏమి కోల్పోకుండా ఒక యోగం ఉంది, ఒక పరిహారం ఉంది. ఓకే. ప్రతి ఆదివారము తలస్నానం, ఆదివారం నాన్ వెజ్ బంద్ చేయాలి పూర్తిగా. ఆదివారం బంద్ చేయాలి అని ఎందుకన్నాను, మిగతా రోజులు మీ ఇష్టం అండి. ఆదివారము నాన్ వెజ్ తినొద్దు, ఆదివారం తలస్నానం చేయాలి. ఆదివారం నాడు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న శివాలయంలో ఒక 1/2 కేజీ పెసరపప్పు దానం చేయాలి. ఇది చాలా వర్కౌట్ అవుతుందండి. మీకు తెలిసిన వృశ్చిక రాశి వారు ఎవరైనా మీకు సరే ఏదో చెప్పుకుంటారు కదా బాధలను, కన్ఫామ్ మీరు చూడండి. మీరు పంతుల్ని కూడా పరిచయం చేయక్కర్లే, మీరు మాకు చెప్తూ ఉంటారు గురుగారు ఇట్లా బాధలు ఉన్నాయి, మీ అపాయింట్మెంట్, అవి కూడా అక్కర్లే, మీరే రెమెడీ చెప్పొచ్చు. వృశ్చిక రాశి వారు ప్రతి ఆదివారము జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో తలస్నానం చేసి దగ్గరలో ఉన్న శివాలయంలో ఒక 500 గ్రాముల పెసరపప్పు దానం చేస్తే చాలు. వాళ్లకు ఒక దానం చేత ఫలితం కలుగుతుంది. దానం చేత రక్షింపబడతారండి. దేవస్యత్వా సవితు ప్రసవే అశ్వినోర్ బాహుభ్యాం పోష్ణోహస్తాభ్యాం. దానం చేత ఫలితం కలుగుతుంది అంటే అది ఎందుకు నాన్ వెజ్ తినొద్దన్నాను, ఎందుకు తలస్నానం అన్నాను, ఆ రోజు మీరు దానం చేస్తారు కాబట్టి దానం చేసే యజమాని శరీర శుద్ధితో ఉండాలి. ఓకే. దానం చేశాక తినొచ్చా? ఏమండి ఆ ఒక్కరోజు తినకపోతే ఏమవుతుంది? ఎందుకంటే అక్కడ ఆ వారానికి అధిపతి కూడా రవి. రవి మిమ్మల్ని యోగంగా మారిస్తేనే మీరు రక్షింపబడతారు. ఎందుకు అంటే వృశ్చిక రాశ్యాతు సింహరాశికి అధిపతి అయిన రవియే యోగాన్ని ఇవ్వాలి. ఇక్కడ వృశ్చిక రాశి నుంచి సింహరాశి అన్నది 10వ స్థానం. వృత్తి బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, వ్యాపారం బాగుండాలి, ఇవే కదా మనం కోరుకునేది. కాబట్టి తప్పకుండా ఆదివారం నాడు ఈ నియమం పాటించి దానం చేస్తే చాలు. 500 గ్రాములు అంటే 1/2 కిలో పెసరపప్పు అండి. ఈ 3 నెలల్లో మీరు స్కిప్ చేయకుండా గుర్తుపెట్టుకొని చేసి చూడండి. ఇప్పుడు ఒక ట్రైన్ బుక్ చేసుకున్నాం, 6 గంటలకు నారాయణాద్రి ఎక్స్ప్రెస్ అంటే 3 నుంచే సర్దుకుంటూ ముందు రోజు రాత్రే సర్దుకొని 3కే బయలుదేరి ట్రాఫిక్ ఉంటుందని గంట ముందు రైల్వే స్టేషన్లో కూర్చుంటాం కదా. అంత గుర్తుపెట్టుకొని ఇది ఒక అలారం పెట్టుకోండి. ప్రతి సండే నేను ఈ దానం చేయాలని ఒక్కసారి పెట్టుకోండి, చాలా మీకు మార్పు వస్తుందండి. ఒక ఆవిడ వరలక్ష్మి యుఎస్లో ఉంటారు, ఆవిడకు వృశ్చిక రాశి అస్సలు ఇంపాసిబుల్, ఇక్కడ నేను 9 ఇయర్స్ పనిచేశాను అన్న మనోధైర్యంతో ఉండే ఆవిడ జాబ్ పోతే నేను చెప్పిన ఒక్క పరిహారం చేత ఎక్స్ట్రాడినరీ జాబ్ వచ్చింది. ఆమె జస్ట్ 4 or 5 వీక్స్ చేశారు ఆవిడ. 1 మంతే అండి. 5 వీక్స్ అంటే 1 మంత్ మీద ఒక వారం. ఇది వృశ్చిక రాశి ఫలితం. ఇక ధనస్సు రాశి 9వ రాశి, మీకు చాలా ఇష్టమైన రాశి.
మాకు ఇష్టమే ఉంది. మాకు అన్ని అంటే మీకు మీ అభిమాన హీరో బాలకృష్ణ గారు రాసి. అమ్మ వారు అవును. వారు మహానుభావులు. అవును. ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. అయితే ధనస్సు రాశి అంతెందుకు, మనం గతంలో బాలకృష్ణ గారి మూవీ భారీ హిట్ అవుతుందని చెప్పాం. అవును. మీకు ధనస్సు రాశి అయింది. అవును. ధనస్సు రాశి ఎలా ప్రిడిక్ట్ చేశామంటే పలానా సంవత్సరం 2023లో ధనస్సు రాశి వారిది అనే కదా ప్రిడిక్ట్ చేసింది. అంతే కదా. అంతెందుకు లైన్గా 3 సినిమాలు వచ్చాయి. బాలకృష్ణ గారిది, రవితేజది, ఇంకోటి ఏదో విజయ్ దళపతి. అవును. కానీ వీరిదే భారీ హిట్. భగవంత్ కేసరి మేము వెళ్ళాం కూడా. మెగా హిట్. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకటండి, కంపల్సరీగా రాశి ఫలితం అన్నది ఏదో మాట వరుసకు చెప్పేది కాదు. ఇప్పుడు ఇవాళ 2024, ఇప్పుడు ఈ 2024 ఫలితం ధనస్సు రాశి చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో తృతీయాధిపతి యోగం, చతుర్థంలో రాహు, అక్కడ కొంత మైనస్, పంచమంలో గురువు, దశమంలో కేతు, ఇవన్నీ కూడా ఓకే. ఇక్కడ ధనస్సు రాశి వారికి అన్ని రకాల ధనయోగం ఉంటుంది, వ్యాపార యోగం ఉంటుంది, అలాగే ఈ ఆరోగ్యరీత్యా బాగానే ఉంటుంది. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు పోతాయి. 2024లో ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగానే ఉంటుంది. అయితే గృహము, ఇల్లు కొనుక్కోవాలి అన్న దగ్గర కొంత పెండింగ్ పడుతుంది. అత్యంత మైనస్ ఎక్కడంటే వీళ్ళని నమ్మించి మోసం చేస్తారు. ఓకే. అది జాబులో అవ్వచ్చు, వ్యాపారంలో అవ్వచ్చు, ఎక్కడో ఒక దగ్గర నమ్మిన వాళ్ళే వీళ్ళని దెబ్బ కొడతారు. అదొక్కటే ఇక్కడ మైనస్. మిగతా చదువు బాగానే ఉంది, ఆరోగ్యం బాగానే ఉంది, వాహన యోగం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ధనస్సు రాశి వారికి ప్రధానంగా వాళ్ళని నమ్మిన వాళ్ళు మోసం చేయడం ద్వారానే ఎఫెక్ట్ పడబోతుంది. అది పేరు అవ్వచ్చు, ఆస్తి నష్టం అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు. ఎలా దీని నుంచి బయటపడడం? కొన్ని ఈ నమ్మిన వాళ్ళు మోసం చేయడం ద్వారా వీళ్ళు లీగల్ ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేస్తారు. అయితే దీనికి ఏంటి పరిహారము అంటే, వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏదో ఒక నెలలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక 6 కిలోల బియ్యము దానం చేయాలి. 6 kgs రైస్, సంఖ్య 6 సంఖ్య సుబ్రహ్మణ్య స్వామిది. 6 కిలోల బియ్యము దానం చేయాలి. అలాగే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మంగళవారం రోజు ఆవుకి ఏదైనా ఎరుపు రంగు ఫలము లేదా కూరగాయ తినిపించాలి. ఒకటి, ధనస్సు రాశి వారు ప్రతి మంగళవారం ఆవుకి ఎరుపు రంగు ఫలం కానీ లేదా ఏదైనా కూరగాయ కానీ తినిపించాలి. రెండోది, 3 నెలల్లో ఒక్కసారి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని 6 కిలోల బియ్యం దానం చేస్తే ఈ దోషం పోతుంది. ఇక మిగతావన్నీ ధనస్సు రాశి వారికి 2024లో బ్రహ్మాండంగా ఉంటాయి. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి ఏలినాటి శని దోషంలో ఉంది. అందులో ఇక్కడ రాశ్యాతో మనం తీసుకున్నట్లయితే శని ధనస్థానంలో, తృతీయంలో రాహు, చతుర్థంలో గురువు. ఇక్కడ ప్రధాన గ్రహాల యొక్క ఫలితాన్ని వీక్షించి, అలాగే బుధుడు, శుక్రుడు, కుజుడు, రవి, కేతువు వీటి యొక్క ఫలితాన్ని చూసినట్లయితే మకర రాశి వారికి నేను మకర రాశి, కుంభరాశి, మీనరాశి ఒకే దాంట్లో చెప్తాను. ఎందుకు అంటే దాదాపు 70 to 90% మ్యాచ్ అయిపోయాయి శని వల్ల. ఎందుకంటే మకర రాశికి, కుంభరాశికి, మీనరాశికి ఈ 3 చివరి రాశులకు శనిపీడ ఏర్పడింది. ఇక్కడ ఒకటి మకర రాశి వారికి గురువు మైనస్. సరే, కుంభరాశికి మకర రాశికి ఎలా పొంతనంటే కుంభరాశికి తృతీయంలో గురువు మైనస్. సరే, ఈ మీనరాశికి ఎలా పొంతనంటే ఈ మీనరాశికి రాహు, శని 2 బట్టే కాబట్టి గురువు బలం సరిపోదు. కాబట్టి 3 కలిపి చెప్తున్నాను నేను. ఇక్కడ మకర రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, మీనరాశి వారు కానీ 2024 ప్రథమ దశలో యోగాన్ని పొందడం కన్నా అవయోగాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. అంటే అది ఏ రకంగా? ఒకటి, వాహనంలో వెళ్తుండగా కొంత ప్రమాదాన్ని పొందొచ్చు. ఎందుకంటే శని వాహన ప్రమాద కారకుడు. లేదు, ఈ మీనరాశి వారు, కుంభరాశి వారు లేదా మకర రాశి వారు చదువు, విద్యాపరమైనటువంటి
యోగాన్ని పొందడానికి పరీక్ష రాస్తే అందులో ఉత్తీర్ణత ఫలితాన్ని పొందకపోవచ్చు. అచ్చా. ప్రభుత్వ ఉద్యోగం విఫలం అవ్వడం ప్రయత్నాల్లో, ఇలా ఒకటి కాదు, గృహ నిర్మాణం సగంలో ఆగిపోవటం. మకర రాశి వాళ్ళది చాలా మంది గృహ నిర్మాణం సగంలో ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మకర రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, మీనరాశి వారు కానీ ఉంటే ఆర్థిక సంక్షోభం. ఇలా చాలా, ఒక విషయంలో కాదు. వీళ్ళు వ్యక్తిగతంగా జాతకం చూయించాలండి. వీళ్ళకు ఒక రెమెడీ అని నిర్ధారణ చేయలేం. మాట వరుసకు అయ్యా ఇది చేసుకోండి అంటే అది ఫలించాలి, మీకు మంచి జరగాలి నన్ను నమ్మినందుకు. వ్యక్తిగతంగా వాళ్ళు జాతకాన్ని చూయించి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ లగ్నం ఏంటి అన్నదాన్ని బట్టి పరిహారం తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ శని బాలేదు, శని బాలేనప్పుడు పర్వాలేదు. శనితో గురువు బాలేకపోతే ఆలోచించాలి. అందులో రాహు కూడా బాలేకపోతే మనం అత్యంత జాగ్రత్తగా ప్రిడిక్ట్ చేయాలి. కాబట్టి ఈ రాశి ఫలితాల్లో మకరం, మీనం, కుంభం, కర్కాటకం, వృశ్చికం ఈ 5 రాశుల వారికి 2024 యావరేజ్. యావరేజ్ కాదు, కొంచెం ఇబ్బందులు. మిగతా వాళ్ళందరికీ అద్భుతం, శుభం. సూపర్. రైట్ గురుగారు, అయితే బాగుంది. మరి అంటే చాలా ఆసక్తికరమైన, అందరూ ఆసక్తిగా చూసేది ఏంటంటే ప్రముఖుల రాశి ఫలితాలు ఎలా ఉంటాయి అని. అవును. సో మీరు దయచేసి ఏమన్నా ఒక్కొక్క రాశిలో ఎవరెవరు ప్రముఖులు ఉన్నారో తెలిస్తే ఆ ఇక్కడ ఒకటండి, మనం ప్రముఖుల్ని బట్టి నేను రాశి చెప్తాను. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు. నాకు వారి యొక్క వ్యక్తిగత అలవాట్లు కానీ, వారి వ్యక్తిగత నిర్ణయాలు కానీ కాదు, కానీ ఆయన దానగుణం, ఆయన భక్తి తత్వం నాకు చాలా ఇష్టం. అలాగే ఆయన నటన. సరే, ఫస్ట్ వారితో స్టార్ట్ చేద్దాం. బాలకృష్ణ గారికి 2024లో 70% బాగుంటుంది, నాట్ బ్యాడ్. ఈ 2023 ఎలా ఉందో 24 కూడా అద్భుతమే, ఇబ్బంది ఏం లేదు. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అదొకటి ఉంది. తర్వాత ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు, వారికి జాతక రీత్యా నాకు తెలిసి నెక్స్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవి గారిది భారీ హిట్ అవుతుంది. అవునా? కన్ఫర్మ్. ఎందుకంటే 24లో రిలీజ్ అవుతే భారీ హిట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ఆయన యొక్క ప్రత్యంతర్దశ అంతర్దశ యోగము ఇప్పటి వరకు కొంచెం యావరేజ్ తోనే ఉంది. మూవీస్ అన్ని కూడా మనకు వచ్చినవి భారీగా బాక్స్ ఆఫీస్ బద్దలైంది అన్నట్టుగా లేదు కాబట్టి, బట్ 24లో వచ్చే మూవీ మాత్రం మంచి లాభాలను తెచ్చిపెడుతుంది నిర్మాతలకు. వారి జాతకంలో యోగం ఉంది, 24లో రిలీజ్ అవుతాయి. ఇక మనం అల్లు అర్జున్ గారు, అంటే నేను స్థాయిని కాదండి, ఎవరిది గుర్తొస్తే వాళ్ళకి చెప్తున్నాను. అల్లు అర్జున్ గారి జాతకంలో కూడా 70-75% యోగం ఉంది. వారి జాతకంలో కూడా పుష్ప మూవీ రిలీజ్ అవుతుంది అనుకుంటాను కదా. ఓకే, పుష్ప 2 అంతేనా? సరే, ఎనీ మూవీ అది కాదు, ఆయన జాతకం మనం మాట్లాడుకున్నట్లయితే 2024లో కంపల్సరీగా 23లో ఆయన పొందినటువంటి పేరు ప్రఖ్యాతలు అవ్వచ్చు, యోగం అవ్వచ్చు, ఏమీ తగ్గదు. ఓకే, ఆల్రెడీ ఆయన అవార్డు, అత్యద్భుతమైన అవార్డు పొందారు. కాబట్టి ఇంకా 24 ఇంకా ఎక్స్ట్రాడినరీగా మనం ఏమి ఊహించుకోవద్దు. కానీ ఇక్కడ 70-75 అంటే 100 కాదు కాబట్టి ఓకే, పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారి బ్రదర్. యా, ఇక్కడ మనం నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి జాతకంలోకి వస్తే, అటు రాజకీయ పరంగా కానీ లేదా సినీ రంగంలో కానీ 60% యోగం ఉంది. అది పర్వాలేదు. 60% అంటే ఈ 60 అన్నది 50 అన్నది యావరేజ్ కిందకి వస్తుంది. 50 లోపు వస్తేనేమో అది బాగాలేదని, 70 అంటే మాత్రం బాగుంది, 80-90 అయితే ఎక్స్ట్రాడినరీ. అండ్ మనకు హీరో ప్రభాస్ గారు 85% బాగుంది ఈసారి. ఈసారి ప్రభాస్ గారిది, నేను వివాహము అనేది మాట్లాడినది పర్సనల్ ఇష్యూ, బట్ కెరియర్ మన హక్కు, అది ఫ్యాన్స్ ఎవరైనా కెరియర్ గురించి ఆయన మూవీ రావాలి, హిట్ అవ్వాలని కోరుకోవచ్చు కదా. అలా ఒక లైక్ దాన్ని ఏమంటారు, నేను కూడా ఒక ప్రేక్షకుడిగా కోరుకునేదే కాకుండా జాతకాన్ని కూడా వివరిస్తే, మ్యారేజ్ ఎందుకు వెళ్ళనంటే అది పర్సనల్ ఇష్యూస్లోకి వెళ్తే అది చాలా పొరపాటు. అది అసలు అలా ప్రిడిక్ట్ నా భావన, నేను ఎక్కడ చేయకూడదు. బట్ నెక్స్ట్ సినిమా ఏదైతే వస్తుందో ప్రభాస్ గారిది, అది ఏదో మీ ఇష్టం, ఈ లోపు ఇంకోటి వస్తుందా, అదే వస్తుందా, భారీ హిట్ అవ్వడం తథ్యం.
అది కన్ఫామ్. ఇది నాకు వాస్తవంగా సినిమా విషయ పరిజ్ఞానం తక్కువ అండి. ఆ డైరెక్టర్ ఎవరు, ఆ నిర్మాత ఎవరు ఏది అంత ఐడియా లేదు. ఓకే. నాకు తెలిసిన డైరెక్టర్లు కొంతమంది పేర్ల మీద, ఆ చేతుల మీద ఇలా లెక్క వేయొచ్చు. కానీ ఆ సినిమా ఏదైనా ప్రభాస్ గారి జాతకం ప్రకారము ఒక సింహం, ఆకలితో ఉన్న సింహం ఎలా అడవిలోకి వేటకెళ్తుంది, ఆ విధంగా భారీ వసూలు చేస్తుంది. ఇంకా నాగార్జున, వెంకటేష్. నాగార్జున గారి జాతకంలోకి వస్తే 2024 60-70% ఓకే. వెంకటేష్ గారిది 50-60లోనే ఉంటుంది ఈసారి. అంటే మూవీస్ కాదండి, జాతక రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు అవ్వచ్చు, ఫినాన్షియల్ గ్రోత్ లేదా అప్ అండ్ డౌన్స్, ఇటువంటివన్నిటిని మనం తీసుకుంటే వెంకటేష్ గారి యొక్క లగ్న స్థానం నుంచి ప్రస్తుత దశ సప్తమాధిపతి యొక్క దశ ఉంది ఇక్కడ, కాబట్టి 50-60% ఉంటుంది. అండ్ నాగార్జున గారిది కూడా 60-65 భారీగా మార్పులు వచ్చేసి ఏదో జరిగిపోతుందని కదా. ఆయన ఎప్పుడు మహర్జాతకుడే. ఓకే, పర్వాలేదు. ఇక క్లిష్టమైన ప్రశ్న, జగన్ గారు రెండోసారి గెలవబోతున్నారా? ఇందాక మనం చెప్పుకున్నాం కదయ్యా, ఈ రాజకీయము అన్నది పూర్తిగా ఈ రాజకీయ యోగాలని వివరించడం ద్వారా కొంత ఇతరులు బాధపడే పరిస్థితి వస్తుంది అన్న విషయం తెలిసిన పంచి నేను చంద్రబాబు నాయుడు జాతకం ఎలా ఉంది, జగన్ జాతకం ఎలా ఉంది? మనం ఆ విషయానికి వస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి జాతకంలో రాహు పూర్తిగా విశేష యోగాన్ని ఇస్తున్నాడు. రాహు రాజకీయ కారకుడు. అయితే ఈ జగన్ గారి జాతకంలోకి వస్తే 100% ఉన్నటువంటి రాహుబలం 80-75లోకి వస్తుంది. అంటే రాహుబలం తగ్గుతుంది. అంటే ఓవరాల్గా రాహు యొక్క ప్రభావము ఎక్కువగా ఎవరిపైన ఉంటుంది అంటే మీరు తీసుకోవచ్చు ఆన్సర్. అంతే. ఓకే, సో ఇంతకీ రేవంత్ రెడ్డి జాతకం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? 2024 మనము తులారాశి చెప్పుకున్నాం కదా. తులారాశి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలల్లో కొత్త నిర్ణయాలు, కొత్త వ్యక్తుల ద్వారా పెట్టుబడులు కూడా పెట్టించే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ 3 నెలల్లో మంచి పేరుని సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ప్రధాని మోడీ గారి జాతకం ప్రకారం చూసుకుంటే ప్రస్తుతము బాలేనటువంటి రాసుల్లో ఉందా, బాగున్నటువంటి రాసుల్లో ఉందా నేను చెప్పను, కానీ ఆయన జాతకం ప్రకారం మనం మాట్లాడుకున్నట్లయితే 60 వరకు పూర్తి యోగం అని కాదు. ఈ 2023 ఉన్నటువంటి గ్రాఫ్, 2024 గ్రాఫ్ను మనం పరిశీలనలోకి తీసుకుంటే 23 ఎక్కువగా గ్రహబలం ఉంది ఆయనకు. ఓహో, రాహుల్ గాంధీ గారు వారి యొక్క జాతకంలో పూర్తిగా రాహు బలం అనేది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అండ్ శని బలం కూడా ఆయనకు మన నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఆ విజయం కూడా మనకు కనపడింది. శని ఎప్పుడైనా విజయాన్ని ఇస్తాడు కాబట్టి ఆయనది బాగుంది, ఇబ్బంది ఏం లేదు. 75 వరకు కూడా తీసుకోవచ్చు. ఓకే, నేను ఒకరిది అడగాలనుకుంటున్నా, అది కరెక్టో కాదో నాకు తెలియదు. కేఏ పాల్ గారిది ఎలా ఉంటుంది? కేఏ పాల్ గారి జాతక ప్రకారము ఆయన వికీమీడియాలో పెట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి లగ్నం తీసుకుంటే న్యూట్రల్, పర్వాలేదు. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు రావచ్చు, మిగతాదంతా బాగుంది. ఆరోగ్యం ఒక్కటి కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి తప్ప నాట్ బ్యాడ్, పర్వాలేదు. న్యూట్రల్ అంటే ఎక్కువగా 70 లోపే ఉంది, ఎక్స్ట్రాడినరీ కాదు. ఓకే. అమిత్ షా పరిస్థితి ఏంటి గురుగారు? అమిత్ షా గారి జాతకం ప్రకారం తీసుకుంటే లగ్నాంశ యోగం అమిత్ షా గారిది 80% యోగం ఉంది. మోడీ గారి కన్నా కూడా మోడీ గారు అనే సంబోధించాలి, ఎందుకంటే ఆయన మహానేత అండ్ ఇండియాకు ఎంతో గుర్తింపును తీసుకొచ్చారు. నాకు తెలిసి నాకున్న పరిజ్ఞానంతో చెప్తున్నాను, అమిత్ షా గారి జాతకం కూడా బాగా పనిచేస్తుంది బీజేపీకి. 80% యోగం ఉంది ఈసారి. ఓకే ఓకే, సో అంటే ఈ విధంగా ప్రముఖులు చాలా మంది యొక్క, అంటే వీళ్ళే ప్రముఖులని కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు. రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. రైట్, వారిలో కొందరు మనకు తెలిసిన, బాగా తెలిసిన ప్రముఖుల జాతకాలు ఇలా ఉన్నాయి. సో ధన్యోస్మి గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు తెలిసింది, నాకున్న పరిజ్ఞానంతో నేను చెప్పాను, ఎవరిని ఉద్దేశించి కాదు, అందరూ బాగుండాలి. జయ గురుదత్త. మీరు ఈసారి ట్రోల్స్ బారిన పడకుండా ఉండాలని మేము కూడా, నాకు ఎప్పుడు లేదు సార్ ఆ టెన్షన్ లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.
సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్, సైనింగ్ ఆఫ్.